నయీం ఎన్కౌంటర్ నిజంగా కాదా, లేదా దిశ ఎన్కౌంటర్లో ఏం జరిగింది, వాడే చేస్తుండొచ్చని మీరు ఎలాగ? ఆమెను చంపిన తర్వాత, రేప్ చేసి చంపిన తర్వాత ఆమె చెవుకున్నటువంటి 2 పోగులు కూడా ఇవి అట్లే తీసుకొని బ్లడ్ తోటి ఉన్నాయండి అవి. ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ లిక్కర్ తీసుకున్నాక అందరు కలిసి రిటర్న్ అయ్యారు, కానీ ఇతను ఒక్కడు మిస్ అయినాడు. ఆ రోజు నైట్ అక్కడ ఏదో చైన్కి పెట్టినటువంటి కరెంట్ తీగలకి తగిలి ఒక అడవి పంది చనిపోయింది అనే ఒక ఇష్యూ జరిగిందండి. దాని మీద వాళ్ళు భయపడి ఆ బాడీని ఒక 7 ప్లేసెస్లో బరీ చేసినారు. అన్ఫార్చునేట్లీ షీ హాజ్ బికమ్ ప్రెగ్నెంట్. అప్పటికి ఇంకా పోక్సో యాక్ట్ లేదండి. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో ఆమెకి డెలివరీ కావటము, ప్రీమ్యాచ్యూర్డ్ బేబీ, డెడ్ బర్న్ బేబీ పుట్టటము, వాళ్ళని ఆ బేబీని వాళ్ళు రోడ్డు మీద పడేయటము, దాన్ని కొన్ని యానిమల్స్ పట్టుకురావటము. అక్కడ అనుకోని పరిస్థితిలో ఒక అమ్మాయి, ఒక 21 years గర్ల్, న్యూలీ మ్యారీడ్ గర్ల్ చనిపోవటం జరిగిందండి. ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదరు అత్తగారింటి నుంచి తెస్తూ నైట్ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది దారికి అడ్డం పడి ఇతన్ని కట్టేసి ఫైనల్గా మర్డరు వాళ్ళ ఫాదరే చేసినట్టు. ఎందుకండి? వీళ్ళ ఫాదర్ చాలా కాలం గల్ఫ్లో ఉన్నారు. అతనికి పిల్లల మీద, ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ అంతా పోయింది. ఈ పాపకు ఆమె మ్యారేజ్ చేశారు వాళ్ళ మదర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కె రాజశేఖర్ రాజు గారు, సిఐ కోరుట్ల, జగిత్యాల జిల్లా, తెలంగాణ స్టేట్. రాజశేఖర్ రాజు గారికి ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ కెరీర్ నుంచి కూడా ఆదిలాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి కేసులో కూడా ఓపిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎప్పుడో మూలపడిన కేసులను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసులో బ్రేక్ త్రూ తేవడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకత. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఆయనకు ఒక ప్యాషన్. ఆ స్కిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఇక్కడ గతంలో జరిగిన కేసులను కూడా ఆయన ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేసి ఆ కేసు ఎందుకు బ్రేక్ త్రూ రాదు అంటూ దాని కోసం నెలలు కూర్చొని ఆ కేసు బ్రేక్ త్రూ తీసుకొస్తారు. ప్రొబేషన్ టైంలోని ఆయన మంచి కేసులు చేయడంతో అప్పుడులోని సీనియర్ ఆఫీసర్ అతనికి ఏఎస్ఆర్లో మంచి గుడ్ ఆఫీసర్స్ అని కూడా రాశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని పేరు పడడంతో ఇటీవల తెలంగాణ రాష్ట్రం జరిగిన నయీం ఎన్కౌంటర్తో పాటు దిశ ఎన్కౌంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో కూడా ఆయనకు ఒక పొజిషన్ ఇచ్చారు. అంటే ఆయన కూడా సిట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు కేసులు ఎలా జరిగాయి, నయీం ఎన్కౌంటర్ నిజంగా కాదా, లేదా దిశ ఎన్కౌంటర్లో ఏం జరిగింది అనే వాస్తవాలు వెలుగు తీయడంలో సిట్ ప్రధాన పాత్రలో కూడా ఆయన పోషిస్తున్నారు. ఈ వారం మన గెస్ట్ రాజశేఖర్ రాజు గారిని అడిగి, ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏం స్కిల్స్ ఉండాలి, ప్యాషన్ ఎందుకు తీసుకోవాలి, వాటితో పాటు ఆయన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కాకుండా ఆయన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయి. అయితే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఇష్టమా, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ వార్ అంటే ఇష్టమా, క్లాసికల్ ఎన్కౌంటర్ అంటే ఇష్టమా, లేదా బంపింగ్ ఎన్కౌంటర్ ఇష్టమా, ఆయన తెలుసుకుంది. రాజశేఖర్ రాజు గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మురళి గారు. రాజశేఖర్ రాజు గారు, సాధారణంగా మీరు ఆదిలాబాద్లో మీ కెరీర్ ప్రారంభమైనప్పుడు అప్పుడు పీక్ మూమెంట్ ఉంది. అవును. పీక్ మూమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు దినదిన గండం దీర్ఘాయుష్మానుభవ అన్న టైంలో మీరు అడవుల్లోకి వెళ్తూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయడం కాకుండా ఇన్వెస్టిగేషన్ పార్ట్ వైపు కూడా మీరు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఆఫీసర్ కూడా కానిస్టేబుల్ దగ్గర నుండి ఎస్పీ వరకు ఎక్కువగా మూమెంట్ కంట్రోల్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. దాన్ని ఇటు పర్సనల్ కేసులు కానీ లేదా 302 కానీ ఇటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కొంచెం జాప్యం ఉండేది. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ ఆ విధంగా డిమాండ్ అయ్యేది కాదు. కానీ మీరు ఒకవైపు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసుకుంటున్నారు, మరోవైపు పాత కేసులను కూడా తీసి తవ్వి వాళ్ళని పట్టుకొని లోపడేయడం అనేది మీ రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 3 రకాలు కనిపిస్తుంటాయి. క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి ఉంటుంది, 2 ఐడియాస్ వార్ ఒకటి ఉంటుంది, 3 బంపింగ్ ఎన్కౌంటర్ ఉంటుంది. ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం? ఒకటి. రెండోది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి రికార్డ్ తీసుకొచ్చిన మీకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రావాలి. ప్రతి కేసులో కూడా ఎక్యూజ్డ్ ఒక చిన్న విజిటింగ్ కార్డు వచ్చి వెళ్తాడు క్లూ అనే పేరుతో. దాన్ని ఏ విధంగా మనం రికవర్ చేయాలి, కంప్లైంట్తో ఎంత ఓపికగా మాట్లాడాలి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు రాజశేఖర్ రాజు గారు ఎందుకు కాకి యూనిఫామ్ వేసుకున్నారు, ఆయన కుటుంబ నేపథ్యం చెప్పండి.
సార్ నేను బేసికల్గా ఖమ్మంలో పుట్టా సార్. మంచి స్పోర్ట్స్మెన్ని, అటు ఇటుకు ఒక 14-15 ఇయర్స్ స్టేట్ బాస్కెట్బాల్కి రిప్రజెంట్ చేసిన. ఆ తర్వాత జరిగిన క్రమంలో ఎడ్యుకేషను, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు సీనియర్స్ అయినటువంటి 89 బ్యాచ్, పర్టికులర్గా 89 బ్యాచ్ ఆఫీసర్స్ని చూసినప్పుడు ఖమ్మం టౌన్లో చాలా ప్యాషనేట్గా అనిపించేది. ఓ పోలీస్ ఆఫీసర్ కావాలనేటటువంటి ఆలోచన ఉండేది. అప్పుడు ఎవరో 89 బ్యాచ్ మిమ్మల్ని ఉన్నారు సార్. అప్పట్లో దక్షిణమూర్తి గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ సార్ ఉన్నారు. వాళ్ళంతా మా నైబర్స్ సార్. తర్వాత వరంగల్ వచ్చిన తర్వాత ఈ దయానంద్ రెడ్డి సార్ వాళ్ళని చూసినాము. సో వీళ్ళని చూసినప్పుడు చాలా ప్యాషనేట్గా అనిపించేది డిపార్ట్మెంట్లోకి రావాలని. ఆ ఆలోచనతో ఉస్మానియాలో ఉన్నప్పుడు ఎగ్జామ్ అయిపోయారు కావటం, సెలెక్ట్ కావటం జరిగింది సార్. ఓకే, అంటే మీ నాన్నగారు అమ్మగారు? మా ఫాదర్ టీచర్ సార్ బేసికల్గా. ఆ లైన్లో కూడా కొంతకాలం ప్రయత్నం జరిగింది, బట్ నేను అడ్జస్ట్ కాలేకపోయినా. అంటే టీచర్ కాకుండా ఏదైనా కర్ర పట్టుకుందని వచ్చారు, అక్కడ టీచర్ అయితే బెత్తం, ఇక్కడైతే లాఠీయేనా? అదేం లేదు సార్, అట్లని కాదు. బట్ ఎందుకు అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి, ఇది డిపార్ట్మెంట్ వైపు వెళ్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఉంది సార్. అంటే ఫస్ట్ మీరు అప్పాలో ట్రైనింగ్ అయి ఉంటారు. ట్రైనింగ్ అవుతున్న తర్వాత మీకు ప్రొఫెషనల్ రేస్కి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు? అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి సార్? 97 అప్పాలో ట్రైనింగ్ అయిన తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ శ్రీరాంపూర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసిన సార్. ఆ తర్వాత మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి వాంకిడి పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాంకేడు అనగానే మహారాష్ట్ర మధ్యలో గోదావరి ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడు కూడా నక్సల్స్ మూమెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది సార్, చాలా తీవ్రంగా ఉండేది. అటు మహారాష్ట్ర ఈ వాంకిడిని ఆనుకొని అవతల రాజురా డిస్ట్రిక్ట్, చంద్రాపూరు, బలాడ్షా, తర్వాత మాణిక్ గారు, మెటిందాని, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా థిక్ ఫారెస్ట్ ఏరియా సార్. మూమెంట్ కూడా చాలా తీవ్రంగా ఉండేది అప్పుడు 98-99లో. అంటే మీరు అప్పుడులో సీనియర్ ఆఫీసర్తో కలిపి ఎంతకాలం కోంబింగ్ చేసేవారండి? ఎన్ని గంటలు? అది జనరల్గా సార్ 3 days 4 days అట్లా ఉండేది కోంబింగ్ ఆపరేషన్స్. అప్పుడు ఒక నైట్ డ్రాప్ అయితే ఒక 2-3 nights 2-3 days అట్లా కోంబింగ్ ఆపరేషన్స్ ఉండేవి సార్. బేసింగ్ ఆన్ సిచ్యువేషన్, బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాల్సి వస్తుండే సార్. ఓకే, అంటే కోంబింగ్ వెళ్ళినప్పుడు జనరల్గా ఫుడ్ దానికి ఉంటాం, కుటుంబాలు దూరంగా ఉంటాం, ఆ అడవులు ఎక్కడం దిగడం అన్నది అక్కడ టెరటైన్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంటుంది ఆదిలాబాద్లో. ఆ మోసుకొని వెళ్తున్నప్పుడు ఎందుకు వచ్చారా ఈ ఉద్యోగంలో కనిపించలేదు ఇప్పుడు? అంటే ఒకటి సార్, డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చినాము, తర్వాత ఆ ఫారెస్ట్ కల్చర్ అంతా కూడా కొత్త కాబట్టి రెండు బాగా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా ఉండేది. నెక్స్ట్ అప్పట్లో ఆఫీసర్స్ కూడా చాలా మోటివేటింగ్గా ఉండేవాళ్ళు సార్. అంటే ఒక మూమెంట్కి వెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎప్పుడు బర్డన్గా ఫీల్ కాలేదు. అండ్ మోర్ ఎవర్ కొత్త ఎర్లీ డేస్, మ్యారేజెస్ కూడా కాలేదు, ఫ్యామిలీస్ లేకుండే ఒంటరిగా ఉండేవాళ్ళం కాబట్టి. తర్వాత మెయిన్గా సార్ ఇంకొకటి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పెద్దగా ఉండేవి కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉంటే ఖాళీగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది. ఫారెస్ట్లో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత హ్యాపీగా అనిపించేది. అప్పుడు మీకు ఎవరైనా మోటివేట్ చేసిన ఆఫీసర్? అప్పట్లో సార్ నేను మొట్టమొదటిగా క్యారియర్కి వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీగా సందీప్ షాండిలా గారు ఉండేవారు, అడిషనల్ ఎస్పీగా బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా శివధర్ రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత మహేష్ భగత్ సార్ దగ్గర పనిచేసినాం సార్. డిహెచ్ చవాన్ సార్ దగ్గర ఆయన ఓఎస్డీగా ఉండేవారు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఒక ఆఫీసర్ని ఎట్లా మోటివేట్ చేసి వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి, రెండు వాళ్ళ దగ్గర పని చేసినప్పుడు ఏ బర్డన్ అనిపించేది కాదు సార్. అదంతా కూడా ఒక హ్యాపీగా ఒక టూర్ లాగా చేసేటటువంటి వాతావరణం ఉండేది. అప్పుడు ఆ వాతావరణం వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లోనే మేము పనిచేసే పరిస్థితి. సార్ మీరు కోంబింగ్ వెళ్ళిన టైంలో ఫస్ట్ మీకు వాళ్ళు ఎదురుపడడం, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి ఒకటి చెప్పండి. చాలా జరిగినాయి సార్. బట్ అంటే ఫస్ట్ ఏదో చెప్పగలరా, అని గుర్తుందా? ఫస్ట్ అంటే నా క్యారీలో మొట్టమొదటిది సర్కేపల్లి దగ్గర ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాంకిడి పిఎస్ సర్కేపల్లి లిమిట్స్లో జరిగింది సార్. అప్పుడు అది శివధర్ రెడ్డి గారి ఆర్గనైజేషన్లో. అప్పుడు జనరల్గా మేము కోంబింగ్కి వెళ్ళినాము, వాళ్ళే మా మీద ఫైట్ చేసినారు. అప్పుడు మొట్టమొదటి ఇన్సిడెంట్ అక్కడే జరిగింది సార్. అది ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ November 30th 1998 అండి. నా ఫస్ట్ ఆపరేషను, ఫస్ట్ టైం నేను ఫారెస్ట్లోకి వెళ్ళటం, మొట్టమొదటి ఇష్యూ జరిగింది కాబట్టి బాగా గుర్తుండిపోయింది. అచ్చా, ఎన్ని బాడీస్ పడ్డాయి అన్నట్టు? నో కామెంట్ అండి. ఓకే సార్, ఒకవైపు అంత సిచ్యువేషన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ కెరియర్లో ఫస్ట్లో ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒకటి కనిపిస్తుంటుందండి. ఆ కేసు గురించి చెప్పండి అసలు. ఇదే అండి, సెప్టెంబర్ 98లో జరిగినట్టుందండి. నాకు బాగా గుర్తు, ఆమె సెల్వార్కర్ సక్కుబాయి అని, ఆమె చేరుని పనికి వెళ్ళినప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినారు ఆమెని. అప్పట్లో అంత టెక్నాలజీ అంత యూసేజ్ ఏం లేదండి. ఇది మన ఇన్వెస్టిగేషన్లో మాన్యువల్గా చేయాల్సి వచ్చేది, పూర్తిగా మాన్యువల్ ఇన్ఫర్మేషన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటే చేయాల్సి వచ్చేది. ఆమెని రేప్ చేసి మర్డర్ చేసినారు.
ఆ కేసు అప్పట్లో నేను ప్రొబేషనరీ ఎస్ఐని, బట్ లక్కీగా అప్పుడు ఆగయ్య గారని ఒక సిఐ ఉండేవారండి. ఆయన ఆసిఫాబాద్ సిఐ. హీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్. ఇన్వెస్టిగేషన్లో చాలా లిబర్టీ ఇచ్చేవారు సారు. దాంట్లో అప్పట్లో అఫెన్స్ జరిగినటువంటి నేచరు, ఆమె ప్రొఫైల్ అదంతా చూసిన తర్వాత ఎవరో ఒక సెక్సువల్ పర్వర్ట్ చేసినట్టు అనిపించిందండి. ఆ వాంకిడిలో ఉన్నటువంటి, వాంకిడి చిన్న విలేజ్, వాంకిడిలో ఉన్నటువంటి ఓల్డ్ రికార్డ్స్ అన్ని తీసి చూస్తే దాంట్లో ఆ ఎక్యూజర్ ఎవరైతే ఉన్నారో ఒక 4-5 ఇయర్స్ క్రితం అక్కడ ఒక 6 ఇయర్స్ పాప మీద అతను సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. ఎందుకు అనిపించింది ఇది కూడా అతని పనేనని దాని మీద వర్కౌట్ చేసి ఒక 3-4 డేస్లో ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగిందండి. లక్కీగా అది ఆ కేసు డిటెక్ట్ కావడంతో పాటు అక్కడ పనిచేసే ఆ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్కి కూడా పోలీస్ మీద బాగా కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అంటే లీడ్ మీకు ఎక్కడ వచ్చిందంటే అది ఎప్పుడుదో కేసు మీరు వెళ్ళిన తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, అంటే మీకు ఒక పాత అక్యూజ్డ్ తెలిసింది, వాడే చేసి ఉండొచ్చని మీరు ఎలాగా ఇది? నథింగ్ బట్ అండి, అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతే. నాకు అనిపించింది ఆ ఏజు, ఆ ఉమెన్ ఒక పరిస్థితులు, ఆమె మీద సెక్సువల్ అసాల్ట్ చేయాలి అంటే వాడు హైలీ పర్వర్టెడ్ అయి ఉండాలి అనేటటువంటి ఒక చిన్న ఆ లీడ్ తోటి ప్రొసీడ్ అయితే వాడు పికప్ చేసిన తర్వాత వాడు కన్విన్స్ చేశాడా, లేదంటే ముందు కాదు నేను అది అంటాడు కదా? ఉందండి, అది కొంచెం జరిగింది. ఎందుకంటే ఎటువంటి లీడ్ లేదు, ఎటువంటి క్లూ లేదు కాబట్టి కాస్త వాళ్ళు చేయటం జరిగింది. బట్ లక్కీగా ఆ ఎక్యూజరు ఆమెను చంపిన తర్వాత, రేప్ చేసి చంపిన తర్వాత ఆమె చెవుకున్నటువంటి 2 పోగులు కూడా ఇవి అట్లే తీసుకొని బ్లడ్ తోటి ఉన్నాయండి. అవి వాళ్ళ ఇంట్లో సూర్యులో పెట్టడం జరిగింది. వాటిని రికవరీ చేయటం రాత్రి 2-2:30 టైంలో వాడు కన్ఫెస్ అయిన తర్వాత వాటిని రికవరీ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అల్టిమేట్లీ ఆ కేసు క్యారీలో మొట్టమొదటి మర్డర్ కేసు అండి నేను చూసింది. అది డిటెక్ట్ కావటం అంటే ఆఫీసర్స్ కానీ, నాకు పర్సనల్గా కానీ, పబ్లిక్లో కానీ చాలా సంతోషంగా అనిపించింది. అంటే పోలీస్ అనగానే అప్పుడులో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేదండి, వీళ్ళంతా కూడా మమ్మల్ని తీసుకొని కొడతారు, చంపుతారు అంటే. అటువంటి కేసులు తేవడం వల్ల పబ్లిక్లో ఖచ్చితంగా ఇమేజ్ పెరుగుతుంది. అది సార్ దీని సీక్వెన్స్కి ఇంకో కేసు ఉంటుందండి. అవునండి, దీని తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత నా దగ్గరికి ఇది సెప్టెంబర్లో జరిగింది. అక్టోబర్లో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అక్టోబర్లో దసరా కంటే ముందు నా దగ్గరికి ఒక ఫ్యామిలీ అప్రోచ్ అయ్యారండి. అక్కడ బెంబారా అనేటటువంటి విలేజ్లో శ్యామ్రావ్ అనేటటువంటి వ్యక్తి 95లో, నేను అక్కడికి వెళ్ళింది 98లోనండి, 94లో అతను మిస్ అయినాడు. అతనికి ఏదో జరిగింది అని చెప్పి అప్పట్లో బాగా గొడవ జరిగింది. ఆ కేసు దాన్ని ఫైనల్గా అందరు ఎఫర్ట్స్ చేసిన తర్వాత అన్డిటెక్టబుల్గా దాన్ని క్లోజ్ చేసినారు. అతను ట్రేస్ కాలేదు. అయితే దానికి సంబంధించి మాకు అన్యాయం జరిగింది సార్, కొంచెం మీరేమన్నా చేయగలరా అని చెప్పి ఆ ఫ్యామిలీ నాకు అప్రోచ్ కావడం జరిగింది. సరే, అది నేను మళ్ళీ పాత కేసు కదా, నేను దాన్ని రీఇన్వెస్టిగేట్ చేయటం అనేది ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో కొంతకాలం దాన్ని కాన్ఫిడెన్షియల్గా దాన్ని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఫ్యామిలీ ఇచ్చినటువంటి క్లూస్, ఆ తర్వాత మేము క్రైమ్ మ్యాపింగ్ చేసుకున్నామండి. దాంట్లో ఆ బాడీ ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం కేసుని రీఓపెన్ చేయడానికి మీరు ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చారా? తీసుకున్నా అండి. నేను సీనియర్ ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేయమని అడిగారు. ఇది మరీ ఓల్డ్ కేసు కదా, జాగ్రత్తగా చేయండి అంటే. ఒక చిన్నదండి, దాంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినారు. అది డిటెక్ట్ కావట్లేదని చెప్పి ఒక సీనియర్ ఆఫీసర్స్కి, పక్క సబ్ డివిజన్లో ఉన్న సీనియర్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేసినారు. వారు కూడా కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వర్క్ ప్రెషరు, ఎక్స్ట్రీమిజం విపరీతంగా ఉండేదండి. మేబీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దట్ కేస్ వాజ్ రిఫర్డ్ యాజ్ అన్డిటెక్టబుల్. ఆ తర్వాత ఆ కేసు క్లోజ్ అయిన తర్వాత, ఈ మర్డర్ కేసు తర్వాత ఈ ఫ్యామిలీ నాతో అప్రోచ్ కావటం, దాని తర్వాత కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే ఆ క్రైమ్ మ్యాపింగ్లో ఆ మనిషి ఎటు వెళ్ళాడు, ఎక్కడ మిస్ అయినాడు, ఎటు నుంచి వస్తూ మిస్ అయినాడు అనే క్రైమ్ మ్యాపింగ్లో దానికి సంబంధించి కొంత నా దగ్గర అప్పుడు పనిచేసేటటువంటి మంచి టీం ఉండేదండి. ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అప్పుడు నా దగ్గర పనిచేసినటువంటి, నా ఫస్ట్ పోస్టింగ్లో నా దగ్గర పనిచేసినటువంటి, నాతో కలిసి పనిచేసినటువంటి అందరు ఆఫీసర్స్ కూడా చాలా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ కమిటెడ్ ఆఫీసర్స్. వాళ్ళందరి కోఆపరేషన్ తోటి ఆ బాడీ ఎక్కడ మిస్ అయింది, ఏ ఊర్లో మిస్ అయింది అనేటటువంటి ఒక బేసిక్. ఒకసారి చాలా క్లారిటీ చెప్పండి. మీరు క్రైమ్ మ్యాపింగ్ వేశానంటున్నారు అంటే ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ మిస్ అయ్యాడు అనేది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే మీరు మొత్తం ఆ ఏరియా అంతా కూడా తిరిగారా? అది బేసికల్గా ఏంటంటే అది ప్రొహిబిషన్ పీరియడ్. ప్రొహిబిషన్ బాగా స్ట్రిక్ట్గా ఉండేది, ఎక్సైజ్ ప్రొహిబిషన్. అయితే వీళ్ళు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మహారాష్ట్రకి లిక్కర్ గురించి వెళ్ళేవాళ్ళండి. ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ లిక్కర్ తీసుకున్నాక అందరు కలిసి రిటర్న్ అయ్యారు, కానీ ఇతను ఒక్కడు మిస్ అయినాడు. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు లిక్కర్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు, ఏ రూట్ వాడతారనే దాని మీద ప్రాబబుల్ ప్లేస్ ఆఫ్ మిస్సింగ్ ఒకటి ఐడెంటిఫై చేసి అక్కడ
లోకల్ ఇంటెలిజెన్స్ ఆ విలేజర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్లోగా ఒక క్లూ వచ్చిందండి. యాక్చువల్గా ఆ రోజు నైట్ అక్కడ ఏదో ఒక చేనికి పెట్టినటువంటి కరెంట్ తీగలకి తగిలి ఒక అడవి పంది చనిపోయింది అనే ఒక ఇష్యూ జరిగిందనే దాని మీద ఆ ఫ్యామిలీని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళే అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దీంట్లో వాళ్ళ కాటన్ క్రాప్ అనుకుంటా అండి, దానికి ఫెన్సింగ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టినారు జంతువుల గురించి. అనుకోకుండా ఇతను ఈ డిసీజ్డ్ ఎవరైతే మిస్ అయినాడో శ్యామరావు దాని మీద పడి చనిపోవటం జరిగింది. వాళ్ళు భయపడి ఆ బాడీని ఒక 7 ప్లేసెస్లో బరీ చేసినారు. ఫస్ట్ ఒక ప్లేస్లో చేస్తే అది బయటకు వచ్చింది, ఆ తర్వాత ఇంకొక దగ్గర, ఆ తర్వాత ఇంకొక దగ్గర, ఓవరాల్గా ఒక 7 ప్లేసెస్లో దాన్ని బరీ చేసినారండి. ఒకదాని తర్వాత సెర్చ్ చేస్తూ అటు ఒక 15 డేస్ పట్టింది. ఈ 15 డేస్ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎటువంటి ప్రెజర్ రాకుండా కాన్ఫిడెన్షియల్గా చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ లక్కీలీ అప్పుడు సెల్ ఫోన్ ప్రెజర్ మాకు లేదు కాబట్టి ఒకసారి స్టేషన్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ స్టేషన్కి వచ్చేదాకా మా వేరియబోట్స్ తెలుసుకోవటం కాస్త ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే అదే ఆ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఫైనల్గా 7th ప్లేస్లో ఆఫ్టర్ 5 years ఆ స్కెలిటన్ మేము డిటెక్ట్ చేయడం జరిగిందండి. ఎంఆర్ఓ వాళ్ళ ప్రెజెన్స్లో ఆ రోజుల్లో బాగానే ఆ తర్వాత సార్ ఆ స్కెలిటన్ కన్ఫెషన్ అక్యూజ్డ్ కన్ఫెషన్ మీద మేము రికవరీ చేసిన తర్వాత కొత్తగా అకాడమీ నుంచి వచ్చినాం కాబట్టి సైంటిఫికేట్స్ వాడాలని బాగా కోరిక ఉండేది. దాంట్లో నేను సూపర్ ఇంపోజిషన్కి పంపించిన అండి, స్కల్ సూపర్ ఇంపోజిషన్కి పంపించినాము. పంపించిన తర్వాత ఆ స్కల్ సూపర్ ఇంపోజిషన్లో అది స్కెల్టన్ మ్యాచ్ అయిందండి. అతని ఫోటోగ్రాఫ్స్ తోటి అతని స్కల్ మ్యాచ్ అయింది. దాని ద్వారా ఫైనలీ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ హిజ్ ఐడెంటిటీ ఆల్సో. అంటే వాళ్ళు మర్డర్ ఏం చేయలేదు, ఆ డెడ్ బాడీని కాపాడే ప్రయత్నంలోనే వాళ్ళు లేదు సార్, వాళ్ళు మర్డర్ ఏం చేయలేదు. ఎప్పుడైతే ఈ కరెంటు తీగలు పెట్టడము దాని మీద తను పడి చనిపోవటం జరిగితే నైట్ వాళ్ళకి ఐడెంటిఫై అయింది. దే థాట్ ఇట్ వాజ్ అన్ యానిమల్. అక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత ఈ బాడీ చూసి అంటే వాళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఆ రోజు అతను తీసుకొచ్చేటటువంటి ఆల్మోస్ట్ 48 వాటర్ బాటిల్స్ అన్నీ ఆ 7 members తాగేశారు ఆ టెన్షన్లో. తాగిన తర్వాత దాన్ని 3-4 ప్లేసెస్కి వాళ్ళు బరీ చేయటము, అక్కడ కొన్ని దగ్గర వాటర్ వల్ల కొన్ని చోట్ల చేను దున్నుతున్నప్పుడు బాడీ బయటికి రావటం ఇలాంటివి జరిగినాయి. అట్లా ఒకదాని తర్వాత ఒకటి లీడ్ తీసుకుంటూ ఫైనల్గా బాడీ డిటెక్ట్ అయిందండి. సార్ ఇప్పుడు ఇందులో 304 Part 2 ఒకటి వస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 201 కూడా వస్తుందా సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా? దట్ కేస్ వాజ్ అంటే యాక్చువల్గా అది మ్యాన్ మిస్సింగ్లో క్లోజ్ అయిందండి. సబ్సిక్వెంట్లీ దట్ వాజ్ ఆల్టర్ టు 304 Part 2 అండ్ 201 IPC. వాళ్ళకి కన్విక్షన్ వచ్చిందండి? కన్విక్షన్ ఆ తర్వాత చాలా బయటకు వచ్చి ఉంటారు. రైట్. దాని తర్వాత ఇంకేమైనా మంచి కేసులు వచ్చాయండి వాంకేడ్లో? సబ్సిక్వెంట్గా సార్ దాని తర్వాత జరిగిన కేసు ఒకటి, ఇదంతా కూడా నేను ప్రొఫెషనల్ ఎస్ఐ నేనండి, అప్పటికి నా ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదు. దాని తర్వాత జరిగిన కేసు ఒకటి, ఒక మైనర్ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ జరిగిందండి. అన్ఫార్చునేట్లీ షీ హాజ్ బికమ్ ప్రెగ్నెంట్. అప్పటికి ఇంకా పోక్సో యాక్ట్ లేదండి అప్పుడు. ఆ ప్రెగ్నెన్సీలో ఆమెకి డెలివరీ కావటము, ప్రీమ్యాచ్యూర్డ్ బేబీ, డెడ్ బర్న్ బేబీ పుట్టటము, వాళ్ళని ఆ బేబీని వాళ్ళు రోడ్డు మీద పడేయటము, దాన్ని కొన్ని యానిమల్స్ పట్టుకురావటము, అదొక సెన్సేషన్ అయింది అప్పుడు. సో అప్పుడు నేను ఫారెస్ట్లో ఉన్నా అండి. ఐ వాజ్ నాట్ ఆన్ ఫీల్డ్, ఐ వాజ్ నాట్ ఇన్ ది PS. ఆ తర్వాత నేను రావటము, అప్పటికి బాడీ మా వాళ్ళు 174 చేసి దాన్ని డిస్పోజ్ చేసినారు. ఎందుకో నాకు మనసొప్పలేదు. ఆఫీసర్లను అడిగి బాడీ ఎగ్జిమేట్ చేయించి ఎంఆర్ఓ గారితో దాన్ని ప్రిజర్వ్ చేయించి ఫీమర్ అది ప్రిజర్వ్ చేయించినామండి DNA గురించి. ఆ తర్వాత ఓపిక్ ఒక 2-3 times వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి ఫైనల్గా బ్రేక్ అయింది. దానికి కారకుడు ఎవరు ఏంటి అనే దాని మీద చెప్పడం జరిగింది. అది ఫైనల్గా దాన్ని ఆ 174ని ఫస్ట్ టైం అండి విత్ ది పర్మిషన్ ఆఫ్ అప్పట్లో ఐ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శివధర్ రెడ్డి సార్ వాజ్ అడిషనల్ ఎస్పీ బెల్లంపల్లి. అది రేప్ కేసు అండి. యాక్చువల్గా ఐ హ్యావ్ నో డొమైన్ ఓవర్ దట్ కేసు టు ఇన్వెస్టిగేట్, బట్ సిఐ గారు కూడా బాగా కోఆపరేటివ్ ఉండేవారు. ఆ కేసులో కాస్త ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు లిబర్టీ ఇచ్చినారు. మొట్టమొదటిసారి దాంట్లో ఆ అమ్మాయి 164 చేయించి ఆ 164 కాపీ బేస్ చేసుకొని ఆ ఫీటస్ని, ఆ అమ్మాయిని, అక్యూజ్ని ముగ్గురిని కూడా DNA గురించి పంపడం జరిగింది. కాస్త DNA డిలే అయిందండి. దాంట్లో 9 months తర్వాత DNA రిపోర్ట్ వచ్చింది. బయలాజికల్ మ్యాచింగ్ జరిగింది దాంట్లో. ఆ పాప వాళ్ళు అందరూ కూడా పుట్టిన బిడ్డ వాళ్ళిద్దరిది అనేటటువంటిది. సో దాంట్లో అప్పట్లో ఉన్నటువంటి రేప్ కేసు 376 ప్రావిజన్స్ ప్రకారం అప్పట్లో సిఐ గారు దాన్ని ఛార్జ్ చేసినారు. దట్ హ్యాస్ గివెన్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సార్ కేసులో ఆయన అరెస్ట్ చేసి ఉంటారు, కానీ అమ్మాయికి న్యాయం ఏం జరిగిందండి? అమ్మాయికి జనరల్గా మన చేతిలో ఉందండి అప్పట్లో. అంటే ఈవెన్ టుడే ఆల్సో వాట్ లా కెన్ డూ ఈజ్ అక్యూజ్ని అరెస్ట్ చేయటము, కోర్టును ప్రొడ్యూస్ చేయటము,
అప్పట్లో ఈ కాంపన్సేషన్ ప్రావిజన్స్ ఇవన్నీ ఉన్నట్టు నాకు ఐడియా లేదండి అప్పట్లో. ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా అమ్మాయికి తర్వాత రీహాబిటేషన్ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో అవన్నీ ఉన్నట్టు నేను ఐ డోంట్ నో బికాజ్ ఐ వాజ్ ఎ ప్రొఫెషనల్ ఎసైడ్ దట్ టైం. సార్ మీరు చేసిన 3 కేసుల్లో ఒక మెసేజ్ కనిపిస్తుందండి. అంటే ఐఓ కంప్లైంట్తో ఎక్కువసేపు మాట్లాడాలని, ప్రతి స్పాట్లో కూడా 1-2 సార్లు విజిట్ చేయాలని, ఐఓ ఒక్కోసారి ఎక్కువసేపు మాట్లాడకపోతే కంప్లైంట్తో ఏం జరగబోతుంది అనేది మీరు చెప్పండి. డెఫినెట్గా సార్, అది ఒకటి పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓస్ దగ్గరికి ఐఓస్ దగ్గరికి పిటిషనర్ వచ్చినప్పుడు జనరల్గా కొంత ప్రెజర్లో ఉంటారండి వాళ్ళు. పర్టికులర్లీ దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు సెన్సేషనల్ కేసెస్ వేర్ కేసెస్ హ్యావ్ మోర్ గ్రావిటీ. ఆ కేసెస్లో 1-2 సార్లు పిటిషనర్ తోటి మాట్లాడటం, 1-2 సార్లు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయటము, నైబర్స్ తోటి డీటెయిల్డ్గా మనము ఇంటరాక్ట్ కావటం అనేది ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ ఫస్ట్ డే సెకండ్ డే వాళ్ళు బ్రేక్ కాకపోయినా 3rd 4th డేస్లో రిపీటెడ్గా మనం అంటే వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఈజ్ పిటిషనరు ఆర్ విక్టిమ్ దే షుడ్ ఐడెంటిఫై సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఐఓ. ఈసారికి ఖచ్చితంగా ఈ కేసు డిటెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది, ఈసారికి నేను కొన్ని క్లూస్ ఇస్తే ఇది డిటెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ పిటిషనర్లో బిల్డప్ చేయడానికి ఇంటరాక్షన్ విత్ ది పిటిషనరు విట్నెసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ సజెస్ట్ ఆల్ ది యంగ్ ఆఫీసర్స్ 1-2 సార్లు పిటిషనర్స్ తోటి ఓపికగా మాట్లాడటము అవి చేయటం అనేది చాలా మంచిదండి ఇన్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్. సార్ అంటే ఒకప్పుడు మీకంటే కొంచెం వర్క్ మీద ప్యాషన్ ఉంది, వర్క్ లోడ్ తక్కువ ఉండొచ్చు, మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఐఓకి చాలా పెద్ద వర్క్ అనిపిస్తుంటుంది. ఒకవైపు బందోబస్తు ఉంటుంది, ఒకవైపు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, ఒకవైపు ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంటుంది, మరోవైపు ఛార్జ్ షీట్. ఈ ఒత్తిడిలో వాళ్ళు కంప్లైంట్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మీరు అన్నట్లుగా కంప్లైంట్ ఓన్ చేసుకోవడానికి విధంగా ప్రవర్తించడం కూడా జరగపోయిన అవకాశం కనిపిస్తుంది ఒక పార్ట్ అయితే. ఇంకొక పార్ట్ కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ అది కొంచెం ర్యాష్గా మాట్లాడడం కూడా ఒక మైనస్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఉంది సార్. ఒకటి ఇప్పుడు ఆ రోజుల్లో లా అండ్ ఆర్డర్ ప్రెజర్ ఉండకపోవచ్చు, కాకపోతే ఎక్స్ట్రీమిస్ట్ వరకు ప్రెజర్ తీవ్రంగా ఉండేదండి. దేర్ ఆర్ డేస్ వేర్ వీఆర్ ఇన్ ఫారెస్ట్ ఫర్ మోర్ దాన్ 20-21 డేస్ ఇన్ ఏ మంత్. ఒక ఫారెస్ట్ నుంచి వచ్చిన తర్వాత 1-2 డేస్ ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ టైంలో కూడా పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ వాజ్ టాప్ ప్రియారిటీ. సో అప్పుడున్న ప్రెజర్ అప్పుడు ఉందండి. బట్ ఐఓ షుడ్ హ్యావ్ కమిట్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ జాబ్. పబ్లిక్ మేనేజ్మెంటు, ఫోన్ మేనేజ్మెంటు అందరినీ మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఈ మల్టిపుల్ డైమెన్షన్ ఉన్నటువంటి జాబ్ కాబట్టి ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఐఓనే మేనేజ్ చేసుకోవాలండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వర్క్ ప్రియారిటైజ్ చేసుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఫోన్ అటెండ్ కావాలి, ఏ ఫోన్ తర్వాత అటెండ్ కావచ్చు అనేది ఇప్పుడున్న ఆఫీసర్స్కి, ఇప్పుడున్న ఐఓస్కి నో డౌట్ వాళ్ళ మీద ట్రెమండస్ ప్రెషర్ ఉంది, వర్క్ ప్రెషర్ ఉంది, వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా విపరీతంగా ఉంది, బందోబస్తులు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఒక ఇష్యూ అవుతూ ఉంది. బట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ నెవర్ బి నెగ్లెక్టెడ్. ఇట్స్ మేజర్ పార్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ పోలీస్ ఆఫీసర్ అండి. దట్ షుడ్ ఆల్వేస్ బీ గివెన్ లాట్ ఆఫ్ ప్రియారిటీ. ఓకే, అంటే మనం దీని పని దాన్ని చేస్తున్నా మాత్రం దీని మాత్రం ఎక్కువ ప్రయారిటీ. డెఫినెట్గా. సార్ వాంకేడ్ ద్వారా ఎక్కడికి వచ్చారండి? వాంకిడి తర్వాత నేను వాంకిడికండి 98లో అయినా అండి. ఆ తర్వాత ఏదైతే నేను ఇప్పుడు మీకు ఈ మైనర్ గర్ల్ కేసు చెప్పినానో దాంట్లో అప్పట్లో ఆదిలాబాద్కి నన్ను ప్రెస్ మీట్ పెడదా అని ఎస్పీ గారు పిలిచారు. ఆ ప్రెస్ మీట్ తర్వాతే అక్కడే నాకు ఇంద్రవల్లికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇంద్రవల్లికి దట్ వాజ్ ఏ బర్నింగ్ ఇష్యూ ఇన్ ఇంద్రవల్లి దెన్. బట్ అప్పుడు వేరే ఆఫీసర్స్ నన్ను వాంకిలోనే కొంతకాలం ఉంచమని అడిగినారు. బట్ సబ్సిక్వెంట్గా అండి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ వాజ్ ఇన్ 99 December 3rd దెర్ వాజ్ ఎ బ్లాస్టింగ్ ఇన్ తర్లపాడు. మల్లేష్ అని నా బ్యాచ్మేట్ చనిపోయినాడు. ఆ రాత్రి నన్ను ఖానాపూర్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఖానాపూర్ తర్వాత మళ్ళీ కొంతకాలం ఆపి ఇంద్రవల్లి పోస్టింగ్ చేసినారండి. 28 December 1998 ఐ రిపోర్టెడ్ ఇన్ ఇంద్రవల్లి అండి. నెక్స్ట్ ఇంద్రవల్లిలో పోస్ట్ చేయాలి. సార్ ఇంద్రవల్లి అనగానే పెద్ద మేజర్ ఎన్కౌంటర్ కనిపిస్తుంది. ఎంవి కృష్ణారావు గారి టైంలో జరిగింది. కానీ అప్పటికి ఆ సిచ్యువేషన్ గ్యాప్ వచ్చిన ఆ ఫ్లేమ్స్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే వచ్చాయండి. ఆ యాంగర్ పోలేదు. అటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్న టైంలో ఇంద్రవల్లిలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా లీడ్ చేసుకొచ్చారు? ఇట్స్ వెరీ ఫైన్ అండి. ఇట్స్ ఎ వెరీ ఫైన్ క్వశ్చన్. 99 Decemberలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసింది ఏమంటే పబ్లిక్కి పోలీస్కి విపరీతమైన గ్యాప్ ఉందండి అక్కడ. అది ఎలాంటి గ్యాప్ అంటే అప్పట్లో మేము ఊర్లోకి వెళ్తే ఎవరు కనీసం దగ్గర కూడా వచ్చేటటువంటి పరిస్థితి కాదు. అసలు అక్కడ పోలీసులు కంటే ఇల్లు కూడా అద్దెకి ఎవరు కదండి ఆ రోజుల్లో. ఓన్లీ ఓల్డ్ ఉమెన్ మాత్రమే విలేజ్లో ఉండేవాళ్ళు, మిగతా ఎవరు కనిపించకుండా ఉండేది పరిస్థితి.
అది ఓవర్కమ్ చేసి లక్కీలీ అక్కడ ఆ రోజుల్లో నేను ఎక్కువ కాలం పనిచేసే అవకాశం దొరికిందండి నాకు. ఐ వర్క్డ్ ఇన్ ఇంద్రవల్లి ఆల్మోస్ట్ ఫర్ అరౌండ్ 5 years. 99 ఎలక్షన్ నుంచి 2004 ఎలక్షన్ వరకు కూడా పనిచేయాల్సి వచ్చిందండి. అండ్ ఐఎమ్ ఆల్సో ఈవెన్ ఫార్చునేట్ దట్ ఐ వర్క్డ్ అండర్ ఎక్స్ట్రీమ్లీ డీసెంట్ ఆఫీసర్స్. సందీప్ శాండిల్యా సారు, మహేష్ భగవత్ సారు, డిహెచ్ చవాన్ సారు, వీళ్ళ యొక్క సూపర్విజన్లో, వీళ్ళ లీడర్షిప్లో పనిచేయాల్సి వచ్చింది. చాలా లిబర్టీ ఇచ్చినారండి వాళ్ళప్పుడు. అక్కడ ఏదైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఒక విధమైనటువంటి ఇండిపెండెన్స్ తోటి డీల్ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఐ ఫీల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ట్రెమెండస్ చేంజ్ అక్కడ పబ్లిక్లో తీసుకురాగలిగినామండి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సార్, మీరు ఇంద్రవల్లి వెళ్ళేసరికి పబ్లిక్కి పోలీస్ మధ్యన గ్యాప్ ఉందనే విషయం మీరు అంగీకరిస్తున్నారు, రైట్? ఆ గ్యాప్ ఏ విధంగా తగ్గిందని 5 yearsలో ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు వాంకాడ్లో ఒక మర్డర్ కేసు చేయడంతో పోలీస్ మీద పబ్లిక్ ఇమేజ్ పెరిగింది. అదేవిధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా? లేదు అక్కడ ఉన్న మావోయిస్టులకి ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారా? లేదు వాళ్ళ తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోతున్న మావోయిస్టులకి వాళ్ళ తల్లిదండ్రులకి దగ్గర తీసుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారా? లేదు అక్కడ గొంగిడి ఇష్యూ ఒకటి నడుస్తుంది, దాని విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా? అంటే ఏ విధంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ తగ్గించడానికి 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? 1-2 ఇన్సిడెంట్ చెప్పండి సార్. యాక్చువల్గా ఈ గ్యాప్ అనేది నాకు అనిపించింది మనం అడ్వాన్స్ కాకపోవటం వల్లే వచ్చిందనేటటువంటి బేసికల్గా ఒకటి జరిగిందండి. దాంట్లో మ్యాక్సిమం ఏం చేసిందంటే విలేజ్ విజిటింగ్ మీద, కోమింగ్కి వెళ్ళినప్పుడు, రైడ్స్కి వెళ్ళినప్పుడు విలేజ్ విజిటింగ్ మీద బాగా ఫోకస్ చేసినాము. ఎక్కడ కూడా బేసికల్గా నేను మా ఆఫీసర్స్ ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారం, మా ఆఫీసర్స్ ఇచ్చినటువంటి లిబర్టీ ప్రకారము ఈ ఎక్స్ట్రీమిజము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కడ మిలిటెంట్స్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్కి పిలవటం కానీ జరగలేదండి. బేసికల్గా మా అవస్థలు మా తిప్పలేదో మేము పడ్డాము. సో ఫ్రీక్వెంట్గా పిలుస్తారు, పోలీస్ వాళ్ళు టార్చర్ చేస్తారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని కామన్ మ్యాన్ నుంచి మేము దూరంగా ఉంచగలిగినాం. సెకండ్ థింగ్ ఈజ్ మెడికల్ క్యాంప్స్ అండి. ఆ రోజుల్లో ఐటీడీఏ, ఉట్నూరులో ఐటీడీఏ ఉండేది. గ్రేట్ నవీన్ మిట్టల్ సార్ అక్కడ పిఓగా ఉండేవారండి. సార్ కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. మ్యాక్సిమం ఏరియాస్లో అప్పుడు డెంగ్యూ బాగా ఉండేది, విపరీతమైనటువంటి ఫీవర్స్ వచ్చే ఏజెన్సీలో మ్యాక్సిమం ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగిందండి. అన్నిటికంటే నేను టాప్ ప్రియారిటీగా తీసుకుంది డ్యూరింగ్ మై క్యారియర్ ఎట్ ఇంద్రవల్లి 570 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించిన అండి నేను అక్కడ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ సొసైటీ ఆఫ్ ఆదిలాబాద్ అని ఒకటి ఉండేది. వాళ్ళతో ఒక ఆప్థల్మాలజిస్ట్ అసిస్టెంట్స్ తోటి విలేజెస్లో మెడికల్ క్యాంపులు పెట్టి అక్కడ ఈ క్యాటరాక్ట్ డెవలప్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఆదిలాబాద్లో మేము అది చేసేవాళ్ళం. దట్స్ ఎ మేజర్ థింగ్ విచ్ మేడ్ అస్ నియర్ టు ది కామన్ మ్యాన్ అండి. సెకండ్ థింగ్ ఈజ్ అక్కడ నేను స్పెషల్గా తీసుకున్నది, అక్కడ మాకు ఒకటి ఈ ప్రతి April 20th కూడా ఈ మన అమరవీరుల సంస్మరణ దినాలను చేసేవారండి వాళ్ళు. దానికి సంబంధించి టోటల్గా బంద్ ఉండేది, అంటే రూట్ బంద్ ఉండేది. ఒక 3-4 days టోటల్ పోలీస్ దాంట్లో ఉండేది. అప్పట్లో నేను సార్ని మొట్టమొదటిగా సందీప్ శాండిల్యా సార్ని రిక్వెస్ట్ చేసిన, ఈ బందోబస్తు కొంతకాలం ఆపేద్దాం సార్ అని చెప్పి, అంటే బాగా గ్యాప్ వచ్చేస్తుంది బందోబస్తు వల్ల అని చెప్పి కొంచెము ముందు ఆఫీసర్స్ వెనక ముందు చేసినారు. అల్టిమేట్లీ టోటల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. తర్వాత ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి ఇట్ వాజ్ ఇన్ 2002 ఏప్రిల్లో ఇంద్రవల్లిలో ఏదైతే బీస్ ఏప్రిల్ అంటారు, అక్కడ కామన్గా నోట్లోంచి వచ్చేది బీస్ ఏప్రిల్ అంటారు, ఆ వేసినటువంటి బందోబస్తు మొత్తం తీసేసినామండి. నేను ఒక 20-25 మెంబర్స్ తోటి నేను ఒక్కడిని, ఏదైతే స్తూపం దగ్గర మాకు మేము అనుమానించేవాళ్ళము అక్కడ నేను ఒక్కడిని బందోబస్తు చేసుకునేవాడిని. ఆ తర్వాత పబ్లిక్ ఫ్లో, కామన్ మ్యాన్, ఎందుకంటే మంచి మ్యారేజెస్ సీజన్ అండి, అది మ్యారేజెస్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. సో ఆ డిస్టర్బెన్స్ నుంచి, ఆ ఇన్కన్వీనియన్స్ నుంచి పబ్లిక్ని దూరంగా ఉంచుదాం అనేటటువంటి ఒక ఆలోచనతోటి, సో అఫ్కోర్స్ దాన్ని కూడా పబ్లిక్కి దగ్గర కావడానికి మేము కాదనుకున్నాం. ఫైనల్గా సార్ దాంట్లో 2003, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2003 or 2004 ఏప్రిల్, ఫైనల్గా అప్పటి వరకు ఇంద్రవల్లి బీస్ ఏప్రిల్ ఏదైతే 1980లో ఏప్రిల్లో జరిగినటువంటి ఫైరింగ్, 1981 ఏప్రిల్లో జరిగినటువంటి ఫైరింగ్లో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫిగర్ కనిపించేది. బట్ ఫైనల్గా ఆ 4 years ఎక్స్పీరియన్స్ తోటి ఎవరెవరైతే వాళ్ళ డిసీజ్ డిపెండెన్స్ ఉన్నారో పేరెంట్స్, వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగినాము. ఒక 40-50 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో మహేష్ భగవత్ సార్ ఉన్నారండి, ఎస్పీ సార్ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ టు పర్మిట్ మీ.
మెడికల్ క్యాంప్ అనుకున్నారు. నేను మెడికల్ క్యాంప్ అపోజ్ చేసిన, అది కామన్ అవుతుందని చెప్పి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళతోటి మేమే ఆ 20 ఏప్రిల్ రోజున మేమే ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరికీ కూడా భోజనాలు అది అరేంజ్ చేసి వాళ్ళకి బట్టలు పెట్టి, ఈ ఐస్ ఇంకా బ్రేక్ కావాలి, ఈ గ్యాప్ మీకు మాకు వద్దు, జరిగింది ఈ కారణాల వల్ల జరిగింది, అప్పట్లో ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి, ఫైరింగ్ ఎందుకు జరిగింది ఏంటనే దాని మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని అప్రహెన్షన్స్ 70-80% వరకు దూరం చేసి ఆ తర్వాత టోటల్గా వాళ్ళు పబ్లిక్ ఫ్రీ అయ్యారండి. దాంతోపాటుగా వన్ మేజర్ డెవలప్మెంట్ విచ్ వీ హ్యావ్ మేడ్ దేర్ ఈజ్ వాయిపేట అని ఒక విలేజ్ ఉండేదండి. అది అనకూడదు, అది ఇట్ వాజ్ ఎ హబ్ ఆల్మోస్ట్. అటు ఇటుగా ఏ రోడ్ పాయింట్కి చూసుకున్నా 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. అక్కడ ఉన్న ఒక ఉమెన్, ఐ డోంట్ వాంట్ టు రిఫర్ హర్ నేమ్, బట్ ఆమెని ఒకప్పుడు బాగా స్ట్రాంగ్ మిలిటెంట్గా కన్సిడర్ చేసేవారు. ఆమెను అరెస్ట్ చేద్దామని తీవ్ర ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకో అది కూడా నేను ఆఫీసర్స్ని ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. నా గొప్పతనం కాదండి, ఆఫీసర్స్ చాలా కన్విన్సింగ్గా ఉండేవారు. వాళ్ళు ఒకళ్ళు పని చేస్తున్నారు అనుకుంటే వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేయాలి, ఎంత లిబర్టీ వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద వాళ్ళకు ఒక డెఫినెట్ ఐడియా ఉండేది. ఆమెని ఫైనల్గా వీ మేడ్ హర్ అన్ ఇంపార్టెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ దట్ మండల్. ఆమె ఎంపీపీ అయ్యారు. ఆ లేడీ షీ ఎంజాయ్డ్ ఏ పొలిటికల్ క్యారీర్ లైక్ ఎనీథింగ్. ఫైనల్గా ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత ఒక ట్రెమండస్ చేంజ్ వచ్చిందండి ఆ ఏరియాలో. చివరికి ఒక స్టేజ్లో కూరగాయలు తీసుకోవటానికి మండల్ హెడ్ క్వార్టర్కి వచ్చిన పోలీస్ స్టేషన్లో కలిసి వెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ పబ్లిక్లో డెవలప్ చేయగలిగినామండి. సార్, మీరు పోలీసు బందోబస్తు వద్దు ఏప్రిల్ 20 తారీఖు నుండి మీరు తీసుకురావడం, దానికున్న ఎస్పీలు ఓకే చేయడం, దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళేమో దాడులు చేయడం కానీ లేదా వాళ్ళేదో రిక్రూట్మెంట్ చేసుకోవడం చేయలేదా? లేదండి, జరగలేదు. అలాంటిది ఏం జరగలేదు. ఐ వాజ్ కాన్ఫిడెంట్. ఎందుకు అంటే దేని అరేంజ్మెంట్ దానికి మేము చేసుకునే వాళ్ళం కాబట్టి అలాంటిది ఏం జరగలేదు. అసలు ముందు తమ్ముడు ప్యాకెట్ నడిచిదా? దేని అరేంజ్మెంట్ దానికి చేసుకోవాలి కదండి. దిస్ లిబర్టీ అంటే మీరు చేసింది మంచిదే ఏంటంటే పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది, బ్యాడ్ ఒపీనియన్ కొంచెం నెగిటివ్ నుంచి పాజిటివ్గా వస్తుంది. ఎస్. లేదంటే అదే ముద్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 విపరీత బందోబస్తు, అటువంటి సిచ్యువేషన్ ఉన్న పబ్లిక్ దగ్గర ఏంటి పోలీసు కనపడడం ఇరిటేషన్ అవుతారు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, లేని ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో వాళ్ళు కూడా తీసుకువెళ్తుంటారు. రైట్ సార్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంద్రవెల్లిలో మంచి కేసులు లేవా మీవి? మర్డర్ కేసులు ఇంద్రవల్లిలో ఇవి ఉండేయండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎన్ని అయ్యండి? నో కామెంట్స్ ప్లీజ్. అంటే అక్కడ ఎన్ని క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరా లేదా బంపింగా? అలాంటివి ఎప్పుడు లేవండి. ఏదైనా ఒరిజినల్గా ఫారెస్ట్లో జరిగినవి ఉంటాయి. సరే, మీరు నేను ఫస్ట్లో క్వశ్చన్ అడిగా, ఇన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తారు కదా, మీకు జనరల్గా ఆఫీసర్లు చెప్పడం కాకుండా క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది న్యాచురల్గా ఉంటుంది. అది మన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు అవుతుంటాయి. సాధారణంగా మీరు ట్రైన్ పీపుల్ కాబట్టి మీది అప్పర్ హ్యాండ్ అవుతుంటుంది. రెండోది ఐడియాలజీ వార్ అంటారు. అంటే వాళ్ళని ఐడియాలజీ కొట్టి వాళ్ళ కుటుంబాల్లో దగ్గర అవ్వడం, వాళ్ళని సరెండర్ చేయడం, ఇది రెండోది. మూడోది బంపింగ్. మూడిట్లో ఎక్కువ మీరు దేనికి ఇష్టపడుతుంటారు? ఐడియాలజీ వారు ఒకటండి. దీంట్లో జస్ట్ మీరు పర్మిషన్ ఇస్తే, ఇదే నేను ఇంద్రవల్లిలో పనిచేసినప్పుడు ఎవరైతే నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉమెన్ చెప్పానో ఆమెతో పాటు మెస్రం జంగు అనేది జడ్పీటీసీగా అయినారండి ఆయన. అది దురదృష్టవశాత్తు అనుకోని పరిస్థితిలో నాకు చిన్న కాలుకి దెబ్బ తగిలి ఒక 14 days నేను లీవ్లో వెళ్ళిన. ఆ సమయంలో అతను నక్సల్స్ అతన్ని చంపడం జరిగిందండి. ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి అధికారుల పర్మిషన్ తోటి అతని హత్యకు సంబంధించి ఒక పాంప్లెంట్ నేను రిలీజ్ చేయడం జరిగింది మావోయిస్టుల మీద. వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ, వాళ్ళ యాక్టివిటీ ఛాలెంజ్ చేస్తూ, జంగు ఏ పరిస్థితిలో పెరిగాడు, ఏ పరిస్థితిలో అతని కుటుంబం ఉంది, ఎంత బీద పరిస్థితిలో ఉన్నాడు, అతన్ని మీరు ఏ విధంగా టార్గెట్ చేసినారనే దాని మీద ఒక పాంప్లెంట్ అది తీయటం జరిగిందండి. అది కూడా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ అయింది. అంటే మీరు పాంప్లెట్ రిలీజ్ చేస్తే వాళ్ళు మీ మీద కరపత్రం వేయలేదా? ఉందండి. ఆ తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి దాంట్లో, బట్ అన్నిటికీ ప్రిపేర్ చేయటం జరిగిందండి అది. ఎందుకంటే అది చాలా బ్రూటల్గా అనిపించింది. ఒక 4 ఏళ్ల కొడుకు ఉండేవాడు, అతన్ని చంపటం అనేది చాలా బ్రూటల్గా అనిపించిందండి. దాంతో అంటే వాళ్ళు మా కోవట్టు పోలీసులకి దగ్గర అవుతున్నాడు కాబట్టి చంపామని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. జనరల్గా వాళ్ళు ఏది చేసినా సార్, సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో అటుపడి గిరిజనులు ఇటు పోలీసుల బూట్లు చెప్పడం మధ్యన అటువైపు వాళ్ళ మాటలు వినక ఇద్దరు మధ్య అలిగిపోతుంటారండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు? ఉండేది ఒకవైపు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు కొడతారు, చేస్తే మీరు కొడతారు, మీకు చేస్తే వాళ్ళు కొడతారు. మరి వాళ్ళు ఎటు పోవాలండి? దట్ వాజ్ దేర్ అండి. అది డెఫినెట్గా ఉండేది. బట్ అది మినిమైజ్ చేస్తూనే పనిచేయాల్సి వస్తుందండి.
ఎక్కడ కూడా మనం హెరాస్ చేస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావద్దు. కానీ ఆపరేషన్లో భాగంగా, డ్యూటీలో భాగంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది మినిమైజ్ చేస్తూనే పని చేసుకోవాల్సి వస్తుంది. సార్, మీరు నక్సల్స్ మూమెంట్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా? అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం కూడా. నో కామెంట్ అండి. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేసుకోవాల్సి వచ్చింది. రైట్ అండి. ఇంద్రవేల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంద్రవల్లి తర్వాత నేను అనుకోని పరిస్థితిలో ఒకసారి ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ 1 టౌన్కి వెళ్ళానండి. ఐ వాజ్ దేర్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ 3 months. మళ్ళీ అక్కడి నుంచి ఇంద్రవల్లి వెళ్ళిన, మళ్ళీ అక్కడి నుంచి ఆదిలాబాద్ 1 టౌన్కి అక్కడే దొరుకుతున్నారా? ఈ షఫలింగ్స్లో కాస్త నాకు ఇబ్బంది అనిపించి నేను 2004 సెప్టెంబర్లో ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి వరంగల్ రావడం జరిగింది. అక్కడ కూడా అప్పటికి 2004 అంటే ఆ వరంగల్లో కూడా కొంచెం పీక్ టైం ఉంది. పీక్ టైం. అక్కడ ఎక్కడెక్కడ చూసారండి వరంగల్? ఇంద్రవల్లిలో మొట్టమొదటి ఒక 9 months నేను నర్సింగ్పేట అని మైబాద్ డివిజన్లో చేసిన అండి, వరంగల్. ఆ తర్వాత కేసముద్రంలో చేసిన. కేసముద్రం తర్వాత ఏటూరు నాగారం దగ్గర మంగపేట ఒక 3.5 years చేసిన. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్గా. అచ్చా. అంటే ఈ వరంగల్ జిల్లాలో 3 పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నప్పుడు అక్కడ మూమెంట్ ఏ విధంగా ఉండేది? దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తుంటారు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకొచ్చారు? అక్కడ మొట్టమొదటి పోస్టింగ్లోనండి యాక్చువల్గా అక్కడ పనిచేసిన బేసికల్గా అదంతా ప్లేన్ ఏరియా, నేను పనిచేసిన ఏరియా మొట్టమొదటి పోస్టింగ్. బట్ ఆపరేషన్స్ నిమిత్తం ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలోనే ఉండాల్సి వచ్చేదండి. అప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు వరంగల్లో. నేను కొత్తగా వెళ్ళినా కొంత ఇబ్బంది పడ్డా వరంగల్లో, ఎందుకంటే ఆ నెట్వర్క్ ఉండేది కాదు, అది కొంచెం ఇబ్బంది పడ్డా. అదే సార్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేస్తారు, మీకు ఇన్ఫర్మేట్ నెట్వర్క్ వస్తుంది. ఇక్కడ కొత్త ప్లేన్ ఏరియాకి వచ్చారు, వరంగల్ జిల్లా. ఇక్కడ మీకు ఇన్ఫర్మర్స్ అది డెవలప్ చేయడం కష్టం కదా, మరి మీరు ఏ విధంగా దాన్ని? టైం పడుతుందండి. ఏ ఆఫీసర్ కన్నా కొత్త ప్లేస్లో వెళ్ళి అడ్జస్ట్ చేసి పనిచేయాలంటే కొంత టైం పడుతుందండి. ఆ టైంతో పాటు కమిట్మెంట్, హార్డ్ వర్క్ కూడా అవసరమైంది. అప్పుడు వరంగల్లో మీకు ఎంకరేజ్ చేసే ఆఫీసర్స్ ఎవరు ఉండేవారండి? లక్కీగా అండి, నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు స్టీఫెన్ రవీంద్ర సారు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ఉన్నారండి. నేను వరంగల్ వెళ్ళిన తర్వాత సార్ అక్కడికి ఎస్పీగా వచ్చినారు. ఆ సారు, దాని తర్వాత సౌమ్య మిశ్రా మేడం వచ్చినారు, సజ్జనార్ సార్ వచ్చినారు, షాన్వాజ్ ఖాసిం సార్ వచ్చారు. వీళ్ళందరూ కూడా అండి లక్కీగా వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి నేను సక్సెస్ కాగలిగినానే అనుకుంటాను. అంటే వరంగల్లో 3 పోలీస్ స్టేషన్లో మీ అచీవ్మెంట్ చెప్పండి, 1, 2. ఇప్పుడు ఆదిలాబాద్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా. అంటే కేసముద్రము, నర్సీలపేట ఇట్ హ్యాస్ నో ప్రియారిటీ అండి. అక్కడ ఆఫీసర్స్ కూడా నన్ను ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ. ఆ తర్వాత కేసముద్రంలో పనిచేసిన. కేసముద్రము కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా అండి. దాంతోపాటు ఈ స్ప్లింటర్ గ్రూప్స్ బాగా ఉండేవి అక్కడ. ఫైనల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కూడా ఉండేవి కేసముద్రంలో. మార్కెట్ ఉండేది, కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది వాతావరణము. అన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేసినామండి సీనియర్ ఆఫీసర్స్. దాంతో ఆ కేసముద్రంలో ఉన్నప్పుడు రికవరీస్ అవి కూడా బాగానే ఉండేవి. చెప్పుకోదగినవి, చెప్పలేనివి చాలా. సార్, నర్సంపేట చేశానంటున్నారు కదా, అక్కడ కొంచెం ప్యాక్షన్ కనిపిస్తుంటుంది. అంటే నేను నర్సంపేట సిఐగా వెళ్ళినా అండి. నర్సంపేట డివిజన్లో గూడూరుకి నేను ఫస్ట్ ప్రమోషన్ తర్వాత కొంతకాలము వరంగల్ DCRBలో పనిచేసి అక్కడి నుంచి సిఐగా వెళ్ళినా అండి. అంతకుముందు నేను ఎస్ఐగా చేసింది నర్సింహులపేటలో. అది కూడా ఫ్యాక్చువల్ విలేజ్ అండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీవ్రంగా ఉండేది నర్సింహులపేటలో. బట్ అది కూడా యంగ్ ఏజ్, తర్వాత ప్రెజర్స్ ఉండేవి కావు, ప్రెజర్స్ ఫీల్ అయ్యేవాళ్ళం కాదు కాబట్టి పర్ఫెక్ట్గానే. సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో మీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతా. మీరు రోడ్డు మీదకి వస్తారు, ఎవడో ఆకతాయి కనిపిస్తాడు, ఏదో కామెంట్ చేస్తుంటాడు, వాడిని అక్కడే పట్టుకొని పనిష్మెంట్ ఇస్తారా, లేదా స్టేషన్ తీసుకొచ్చి పనిష్మెంట్ ఇస్తారా, లేదా అక్కడే సోషల్ పనిష్మెంట్ ఇస్తారా? బిగినింగ్లో కొంత ఉండేదండి, ఆ ఇన్స్టింక్ట్ ఉండేది, ఫెరోషియస్గా ఉండేది. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా దానికి ఒక ఇమ్మీడియట్ జస్టిస్ చేయాలనేటటువంటి ఆలోచన ఉండేది. బట్ రాను రాను లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి వస్తుంది కదా. ఓకే. అంటే ఈ 3 పోలీస్ స్టేషన్లో మీ బ్రేక్ త్రూగా వచ్చిన కేసులు కనిపించాయండి? అంటే నాకు ఇన్స్పెక్టర్ గూడూరుగా మంచి కేసెస్ అయినాయండి, చాలా మంచి కేసెస్ అయినాయి. సరే, వరంగల్ జిల్లా పనిచేస్తున్నప్పుడు మీరు ఒక మంచి సజ్జనార్ గారు ఎస్పీగా ఉన్న టైంలో ఒక కేసు చేశారు. ఆ కేసు అందులో కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం, దాంతో సజ్జనార్ గారు దృష్టిలో మీరు పడడం జరిగిందని తెలుస్తుంది. అవును సార్, సార్ కూడా హీ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్. యాక్చువల్గా నేను అప్పుడు మంగపేటలో ఉన్నా అండి. మంగపేట పోలీస్ స్టేషన్ ఒకరోజు కూడా ఆఫీసరు అక్కడి నుంచి వదిలిపెట్టి వచ్చే పరిస్థితి కాదు. ఆ పరిస్థితిలో కూడా సారు ఒక వైట్ కాలర్ అఫెన్స్ ఉండేదండి, వీఆర్ కన్జ్యూమబుల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేటటువంటిది ఒకటి. వాళ్ళు ఏదో అంత అన్ఎంప్లాయిడ్ యూత్కి అందరికి కూడా ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అందరితో ఒక 10,000 రూపీసు మ్యాక్స్ న్యూయార్క్ కంపెనీలో వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయిందండి దాని మీద. టోటల్ అప్పట్లో అండి ఇట్ హ్యాపెండ్ ఇన్ 2008 or 2009
14 క్రోడ్స్ స్కామ్ అది ఆ ఇష్యూ అండి. అది దాంట్లో సార్ నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇన్వెస్టిగేట్ చేయడానికి. మొట్టమొదటిసారిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ వైట్ కలర్ అఫెన్స్ చేసింది నేను అదే అండి. సార్ గైడెన్స్లో అప్పట్లో ఏటు నాగరంలో మధుసూదన్ సార్ ఉండేవారు, హీ వాజ్ మై సిఐ ఏటు నాగరం. అదేవిధంగా ఇప్పుడు ఈస్ట్ జోన్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఉన్నారండి మురళీధర్ సారు, హీ వాజ్ హెడ్ క్వార్టర్లో సిఐగా ఉండేవారు. వాళ్ళిద్దరి గైడెన్స్ తోటి ఆ కేసు చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మల్టీ లెవెల్ మార్కెటింగ్, మీరు మిగతా కేసులకి మల్టీ లెవెల్ మార్కెటింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా కేసుల్లో మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్ చేయొచ్చు, లేదా ఎవరితోన్నా విట్నెస్లు ఉంటారు. ఇక్కడ చైన్ లేండి ఇది, దీనికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మరి ఎంఎల్ఎం కేసులో మీరు ఫస్ట్ కేసుని ఏ విధంగా చేసుకొచ్చారు ఒకసారి? అంటే దీంట్లో అండి యాక్చువల్గా ఇట్ వాజ్ ఏ టిపికల్ కేస్ అండి. ఎవరైతే దాంట్లో నాకు తెలిసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు దే ఆర్ కార్పొరేట్ ఏజెంట్స్ టు మ్యాక్స్ న్యూయార్క్ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళు తెలివిగా ఏం చేసినారంటే వీళ్ళకి ఎవరికైతే జాబ్ ఇస్తానన్నారో వాళ్ళతోటి ఈచ్ క్యాండిడేట్ తోటి ఒక 10,000 రూపీస్ వన్ టైం ఇన్సూరెన్స్ చేయించినారు. వాళ్ళకి చెప్పింది ఏమంటే సమ్ 3,500 4,000 అది ప్రామిస్ చేసినారు. అది ఎంటైర్ త్రూ అవుట్ స్టేట్లో అండి, ఫ్రమ్ శ్రీకాకుళం టు ఆదిలాబాద్, చిత్తూరు అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో చాలా 14,000 క్యాండిడేట్స్ దాంట్లో జాయిన్ కావడం జరిగింది. అల్టిమేట్గా వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్ లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్ టు సేల్. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఒక యూనివర్సల్ స్టోర్ పెట్టేస్తాము, దాంట్లో అల్పిన్ దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు మేము ప్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేద్దామనేటటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చినారు. సో ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ వాళ్ళకి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు, వాళ్ళు ఓన్లీ జస్ట్ టు అట్రాక్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ని చేద్దామనేటటువంటి దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్స్, వాళ్ళు పెట్టినటువంటి బ్రోచర్స్, వాళ్ళ ఆఫీస్లో మాకు దొరికినటువంటి రికార్డ్స్, ఇవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ సూపర్విజన్లో వీటిని బేస్ చేసుకొని వాళ్ళది చేయటం. సార్ మల్టీ లెవెల్ మార్కెట్ అనేది యాజ్ పర్ లా క్రైమ్ అని చెప్తుంది, కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అన్ఎంప్లాయ్మెంట్ కంట్రోల్ చేయడానికి మేము ఇటువంటి ప్రోగ్రామ్ పెడతాం, వాడు లేదంటే వేరే యాక్టివిటీస్లోకి వెళ్తాడు, వాడు ఒక క్రిమినల్ అవుతాడు కాబట్టి మల్టీ లెవెల్ పెట్టామని వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారు. మనం దీన్ని ఏ విధంగా? ఒకటండి దీంట్లో అంటే మై ఎక్స్పీరియన్సెస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నా, బిగినింగ్లో ఎంత కలర్ఫుల్గా ఉన్నా, వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఈజ్ అల్టిమేట్లీ ఇట్ ఎండ్స్ ఇన్ నథింగ్నెస్ అండి. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఎక్కడో చైన్ తెగుతుంది, అది ఖచ్చితంగా తెగకుండా ఉండదు. తెగినప్పుడు పైన బాగానే ఉంటాడు, అయితే ఎక్కువ దాంట్లోకి వెళ్ళి ఎక్కువ లాస్ కాకముందు వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది కూడా పోలీస్ ఫీల్స్ దట్స్ ఏ స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ. సార్ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కంప్లైంట్ కూడా ఎక్యూజర్ అవుతాడు కదా, మరి మీరు ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసుకొస్తారు ఇన్వెస్టిగేషన్? కంప్లైంట్ ఎక్యూజ్డ్ కావటం అనేది చాలా రేర్గా జరుగుతుందండి. అండ్ కంప్లైంట్ వాడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు కదా, వాడు ఎవరికో డబ్బులు కడతాడు, వాడు ఇంకెవరికి ఇప్పిస్తాడు, వీడు డబ్బులు ఇంకోటికి ఇస్తుంటాడు కదా. దట్ డిపెండ్స్ అపాన్ హౌ వీ పర్సీవ్ దట్ కేస్. అతని ఇంటెన్షను, అతని వెదర్ హీ వాజ్ ప్రాఫిటెడ్ బై దట్ ఆర్ నాట్ అనేది ఒకసారి చూడాల్సి వస్తుంది. అది సార్ మీరు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత డీసీఆర్బీలో ఎంతకాలం పనిచేశారండి? డీసీఆర్బీలో ఒక 1 year పైన చేసినండి. అంటే డీసీఆర్బీ వర్క్ ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది, స్టైల్ ఏంటి? ఇంట్రెస్ట్గా చేస్తే చాలా బాగుంటుంది. క్రైమ్కి సంబంధించినటువంటి అంత రికార్డు డీసీఆర్బీలో మెయింటైన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ మానిటర్ చేయొచ్చు, గ్రేవ్ కేసెస్ పర్టికులర్గా మనం ఎంత ఇన్వాల్వ్ అయితే అంత బాగుంటుందండి పని. ఎంజాయ్ చేయట్ అలా చాలా బాగుండింది. అండ్ లక్కీలీ అప్పుడు రాజేష్ కుమార్ సారు వరంగల్ ఎస్పీగా ఉన్నారండి. అప్పుడు ఒకటే డిస్ట్రిక్ట్, 6 సబ్ డివిజన్లు ఉండే, చాలా పెద్ద డిస్ట్రిక్ట్ అది. చాలా బాగుండేదండి వర్క్. టు బి ఫ్రాంక్ చాలా ఇన్వెస్టిగేషన్ అక్కడే నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడికి వచ్చారండి? టీసీఆర్బీ నుంచి ఫస్ట్ గూడూరు అండి, నర్సంపేట డివిజన్ గూడూరు సిఐగా వెళ్ళినండి. అక్కడ ఎంతకాలం పనిచేస్తారు? గూడూరు సిఐగా ఒక 2 years ఉందండి. అచ్చా. ఇట్ వాజ్ సార్ ఇప్పుడు సీఏ అయిన తర్వాత పబ్లిక్తో ఇంటరాక్ట్ తగ్గిపోతుంటుందండి. ఎస్ఐకి ఉన్నంత ఇంటరాక్టివ్ సీఏకి రాదు. మీరు ఏ విధంగా మరి పబ్లిక్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తారు? కొంచెం ఇబ్బంది అండి మీరు అన్నది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఎస్హెచ్ఓస్కి ఉన్నటువంటి ర్యాపో పబ్లిక్ తోటి ఉండదండి. బట్ మనం ఇట్ డిపెండ్స్ అపాన్ అస్, మనకున్న కేసెస్, మనకున్న ఇన్వెస్టిగేషన్లో ఎంతమందిని మనం టచ్ చేయగలుగుతాం అనేది, విలేజ్ విజిటింగ్స్లోనే అండి, సోషల్ యాక్టివిటీస్లో, కమ్యూనిటీ పోలీసింగ్లో ఎంతమందిని మనం టచ్ చేయగలుగుతాం అనేది అంత మనకి. అచ్చా. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే గూడూరు తర్వాత 2014 ఎలక్షన్ కోడ్లో గూడూరు నుంచి నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఉందండి?
కరీంనగర్ డిస్టిక్లో కొంచెం క్లైమేట్ కొంచెం డిఫరెంట్గా ఉండేదండి. నేను బాగానే ఇబ్బంది పడ్డా అక్కడ అడ్జస్ట్ కావడానికి. మొట్టమొదటి మెట్పల్లి సర్కిల్లో 2014 ఎలక్షన్ కోడ్లో వచ్చిన అండి. మెట్పల్లి సర్కిల్లో రావటంతో అన్ని ఎలక్షన్స్ ఫేస్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ సబ్సిక్వెంట్గా అక్కడ ఉన్న స్టాఫ్ కోఆపరేషన్ తోటి, ఆఫీసర్స్ కోఆపరేషన్ తోటి అక్కడ నేను అడ్జస్ట్ కావడం. సార్, మీరు చేసిన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ 3 జిల్లాలో పరిధులు తీసుకుంటే పొలిటికల్ ఎంటర్ఫైర్ అనేది కరీంనగర్ కనిపిస్తుంటుందండి. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ పోలీసులకి పొలిటీషియన్కి మధ్యన కానీ పడకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండే కొంతమంది పొలిటీషియన్ కరీంనగర్లో కనిపిస్తుంటారు. మరి ఇంత ప్రజల్లో మీరు ఏ విధంగా పనిచేస్తారండి అక్కడ? అంటే లక్కీగా అండి, అంటే నేను పనిచేసినటువంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా, కోరుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు చాలా చాలా డీసెంట్ పర్సన్ అండి. ఆయన ఎటువంటి ప్రెజర్ కూడా మన మీద పెట్టరు, ఎటువంటి ఇబ్బంది కూడా మనని పెట్టే అటువంటిది ఉండదు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు అక్కడ నేను చేయబట్టి ఒక 5-6 years అవుతుందండి అక్కడ చేయబట్టి. నేను మెట్పల్లి చేసిన, కోరుట్ల చేసిన, మళ్ళీ కోరుట్ల చేస్తున్నా. మళ్ళీ చాలా డీసెంట్గా ఉందండి. ఆఫీసర్స్ కూడా చాలా ప్రొటెక్టింగ్గా, చాలా డీసెంట్గా ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి మనం వర్క్ చేయగలుగుతున్నాం. ఈ ప్రెజర్స్ అన్ని చోట్ల ఉంటాయండి. ఇట్ ఈస్ ఫర్ అస్ టు మేనేజ్ దెమ్ అంతే. సార్, మీరు చేస్తున్న 3 పోలీస్ స్టేషన్లో మీకు బాగా గుర్తుండిపోయే కేసులు ఏమని చెప్పండి, ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఇక్కడ మన కోరుట్ల జగిత్యాల్లో అంటారండి. ఓకే, దాంట్లో మొట్టమొదటిదండి ఒకటి నాకు బాగా నచ్చిన కేసు 2015లో ఒక గండి హనుమాన్లు, మెట్పల్లి నిజామాబాద్ బార్డర్లో గండి హనుమాన్లు అనేటటువంటి ఒక ఏరియా ఉంటుందండి. అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. దానికి పక్కన ఒక ఆశ్రమం కొత్త కట్టేటటువంటి ఆశ్రమంలో ఒక రేప్ అండ్ మర్డర్ అయిందండి. ఒక అన్నోన్ ఉమెన్ ఆమెని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఎటువంటి క్లూ లేదు, ఆమె ఎవరు ఐడెంటిఫై కాలేదు. చాలా లోన్లీ ఏరియా అది. ఆ కేసు డిటెక్ట్ చేయడం అనేది ఇట్ హాస్ గివెన్ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ఆ సీన్లో దొరికినటువంటి కొన్ని బస్ టికెట్స్, వాటిని బేస్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి దాంతో ఆ కేసు ట్రేస్ చేయగలిగి, దాంట్లో గ్రేట్ థింగ్ ఏమంటే అండి, ఆమె ఎవరో ఐడెంటిఫై కాకముందు దాంట్లో చంపిన వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగి. ఒకసారి మళ్ళీ చెప్పండి. అది అన్నోన్ బాడీ, రేప్ అండ్ మర్డర్. మీకు ఆమె దగ్గర ఒక క్లూ బస్ టికెట్ దొరికింది. దాన్ని లీడ్ చేసుకుంటూ బస్సు ఎక్కడికి వెళ్తుంది అన్నది మీరు చేస్తుంటారు. డిసీజ్డ్ ఎక్కడికి దిగుతుంది అనే విషయం ఐడెంటిఫై ఉంటుంది. మరి మీకు ఎక్యూజ్డ్ ఎక్కడ దొరికాడు? ఎక్యూజ్డ్ అండి, అక్కడ ఆ సీన్లో దొరికినటువంటి కొన్ని క్లూస్ ఆమె, సో ప్రాబబ్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినాము. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రైమ్ మ్యాపింగ్ అండి. ఆమె ఎటు నుంచి రావచ్చు అనే దాని మీద ఆమె క్లాతింగ్, అది ఫొటోస్ అవి తీసి అందరికి చూపెట్టి, ఆమె ఎవరితోటన్నా గతంలో ఒక 2-3 days క్రితం ఎవరితోటన్నా కనిపించిందా అనే దాని మీద వర్కౌట్ చేస్తే, ఎందుకంటే అండి ఆ బస్ టికెట్ మెట్పల్లి నుంచి ఆర్మూర్కి తీసుకున్నట్టు బస్ టికెట్, అంటే ఆర్టీసీ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ద్వారా, సో వీళ్ళు మెట్పల్లిలో ఎక్కుండొచ్చు అనేటటువంటి దాని మీద మెట్పల్లి లోకల్లో ఆ బస్ టికెట్ ద్వారా ఆమె క్లాతింగ్ అది బట్టి ఐడెంటిఫై చేయటం వల్ల ఆమె ఎవరి కంపెనీలో దొరికిందో ఐడెంటిఫై చేసి దాని ద్వారా చేయటం జరిగిందండి. సార్, అప్పుడులో సీసీ కెమెరాలు కూడా లేవు కదా? లేవు సార్. లేని టైంలో మీరు ఆ ఫుట్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టున్నారు. అదొకసారి డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు దాంట్లో అండి ఆ కేసులో సో వైడ్ నెట్వర్క్, ఎంత పబ్లిక్లోకి మనం వెళ్ళగలము, ఎంత దాంట్లో శ్రమ పడగలం. బేసికల్గా దాంట్లో ఆ బాడీ ఒక దగ్గర ఒక 10 పెద్ద సైజు, బిగ్ సైజ్ కాపీస్ తీయించినామండి. లామినేషన్ చేయించి ఒక 5-6 టీమ్స్ అరేంజ్ చేసి, ఆ టీమ్స్ తోటి లోకల్లో అందరికీ మ్యాక్సిమము, జనరల్గా మనం సస్పెక్ట్ చేసే ఏరియాస్ వైన్ షాప్స్, కళ్ళు డిపోలు, ఆ ఏరియాస్, వాళ్ళ మార్కెట్ ప్లేసెస్, వీటిలో ఈమె కనిపించిందా అనే దాని మీద, కనిపిస్తే ఎవరి కంపెనీలో కనిపించింది అనే దాని మీద కాస్త ఎంక్వైరీ చేయటం. ఫైనల్గా ఒక ట్రాక్టర్ డ్రైవర్ ద్వారా వీఆర్ ఏబుల్ టు గెట్ ఎ క్లూ అండి. మార్నింగ్ 9:30, 10 o'clockకి ఇన్సిడెంట్ మాకు ఐడెంటిఫై అయింది. 1:30, 2 o'clockకి వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ దట్ కేస్. ఆ తర్వాత 4 daysకి ఆమె ఎవరో ఐడెంటిఫై అయిందండి. ఎక్యూజ్డ్ ఎవరండి? ఎక్యూజ్డ్ వాళ్ళు దాంట్లో ఒకతను జైనూర్ నుంచి, ఆదిలాబాద్ డిస్టిక్ జైనూర్ నుంచి ఇంద్రవల్లిలో మన మెట్పల్లికి కూలికి వచ్చినటువంటి ఒకతను, ఇంకొకతనండి. యాక్చువల్గా ఈమె ఏదో పని మీద మెట్పల్లి వస్తుంది, ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చింది ఈమె మెట్పల్లికి. అక్కడ ఆమెని వీళ్ళు ట్రాప్ చేసి ఆమెకు కొంచెం కళ్ళు తాగేటటువంటి అలవాటు ఉంటుంది. ఆమెకి అది ఆఫర్ చేసి ఈవినింగ్ వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతామని బస్సు ఎక్కించి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దాము, లేకపోతే మీ ఇంట్లో గొడవలు అయితే అని చెప్పి దింపి ఇది చేస్తారండి. దాంట్లో అంటే డిసీజర్ కన్నా ముందు ఎక్యూజ్డ్ ఐడెంటిఫై. అదేవిధంగా ఇంకా మంచి కేసులు ఉన్నాయండి? ఇంకా దాంట్లో అండి తర్వాత చాలా కేసెస్ జరిగినాయి. లక్కీలీ ఇక్కడ మీ సర్వీస్లో
ఒక AK-47 306 తేవడానికి మీరు ఒక ఎస్ఐతో అడవిలోకి వెళ్ళారని కూడా ఉందండి. అవునండి, అది గూడూరులో ఉన్నప్పుడు జరిగిందండి. నర్సంపేట గూడూరులో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మోహన్ అని ప్రజాప్రతిఘటన నుంచి ఇప్పుడు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆ వెపన్స్ని న్యూ డెమోక్రసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ వెపన్స్ తీసుకురావాలనే దాని మీద కాస్త కాంపిటీషన్ ఎవరైనా తీసుకురావాలని. సో అప్పుడు నేను జ్యూరిస్డిక్షనల్ ఆఫీస్ అనేది గూడూరు కొత్తగూడ ఏరియాలో న్యూ డెమోక్రసీ బాగా ఉండేదండి. వాళ్ళతో మేము నెగోషియేట్ చేయడము, ప్రెజర్ పెట్టడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ కోఆపరేషన్ తోటి ఫైనల్గా వాళ్ళ వెపన్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అగ్రీ అయ్యారు. బట్ వాళ్ళ కండిషన్ ఏంటంటే సిఐ కానీ సిఐఎస్ఐ ఇద్దరే రావాలి అనేటటువంటి కండిషన్ పెట్టారు. ఆఫీసర్స్ ముందు ఒప్పుకోలేదు. తర్వాత మేము ఇన్సూరెన్స్ ఇచ్చి, ఐ స్టిల్ రిమెంబర్ అండి, సుబ్బారెడ్డి వాజ్ మై అవర్ ఎస్ఐ ఎట్ కొత్తగూడ. సుబ్బారెడ్డి ఎస్ఐ ఉన్నారు. ఆయన కేజీవి సరిత మేడం అని ఇప్పుడు గుంటూరులో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. ఆ మేడం వాజ్ నర్సంపేట డిఎస్పీ. పాల్రాజ్ సార్ ఎస్పీగా ఉన్నారండి. సార్ మమ్మల్ని పర్మిట్ చేసినారు, పాల్రాజ్ సార్. నేను సుబ్బారెడ్డి ఒక వెహికల్లో వెళ్ళి ముస్మి లడాయిగడ్డ ఏరియా నుంచి వాళ్ళు అక్కడ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన వెపన్స్ ఒక AK-47 ఒక 303 తీసుకురావడం జరిగింది. సార్ మీరు అక్కడికి వెళ్ళారు, ఆఫీసర్లు వద్దన్న అవతల వ్యక్తి మీద నమ్మకంతో. ఒకవేళ వాళ్ళ మీ మీద మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మీరు ఏం చేస్తారు అప్పుడు? వీ హ్యావ్ టేకెన్ అవర్ ఓన్ వాళ్ళ ఒక దళం ఉంటుంది, మీ ఇద్దరే ఉన్నారు కదా. వీ హ్యావ్ టేకెన్ అవర్ ఓన్ ప్రికాషన్స్ అండి. అంటే వేరే ప్లాన్ వేస్తూ వెళ్ళారా? ప్లాన్ ఏం లేదండి, మా జాగ్రత్తలు మేము వెళ్ళినాం. సార్ గూడూరు తర్వాత మీరు ప్రమోషన్ రావడం, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల పనిచేస్తున్నారు. మీరు పనిచేస్తున్న మెట్పల్లి, కోరుట్ల ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు పంపిస్తామంటూ మోసాలు చేసే బ్రోకర్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. అవునండి, అటువంటి కంప్లైంట్లు వస్తే మీరు ఏమే విధంగా యాక్షన్ తీసుకుంటారు? చాలా రిపీటెడ్గా వస్తాయండి. లక్కీలీ 2019 ఈ లాక్డౌన్ తర్వాత కొంచెం తగ్గినాయి, బట్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో దాంట్లో కూడా నేను బాగానే వర్కౌట్ చేసినామండి. మెట్పల్లి, కోరుట్లలో ఎవరైతే అన్లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ మీద ఫ్రీక్వెంట్గా కేసెస్ రిజిస్టర్ చేయటము. ఒకటి, ఈ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో బయటికి వెళ్ళటానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము చాలా జరిగినాయి. అయినప్పటికీ వీళ్ళు చేసే ప్రామిస్ ఎక్కువగా ఉంటుంది. శాలరీస్ కానివ్వండి, కండిషన్స్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజీగా ట్రాప్ అవుతారండి. అండ్ మోరెవర్ ఆ ఏరియాలో ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషన్ అండి అది. గల్ఫ్ వెళ్ళి బతకడం అనేది చాలామంది గల్ఫ్ వెళ్ళి అద్భుతంగా జీవితాలు మలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఈ యూత్కి ఇన్స్పిరేషన్ కాబట్టి యూత్ మేజర్గా వాళ్ళని ఫాలో అవుతారు. ఈ ఫాలో అయ్యే క్రమంలో కొంతమంది సమ్ క్రిమినల్ మైండెడ్ పీపుల్ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటము, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇబ్బంది పడటం జరిగేవి. ఈ విషయంలో ఏ పిటిషన్ వచ్చినా స్పెసిఫిక్ కేసెస్ మేము రిజిస్టర్ చేసేవాళ్ళం అండి. దాంతోపాటుగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయటం జరిగింది. దానికి తోడు లైసెన్స్డ్ ఏజెన్సీస్ బాగా తక్కువ ఉండేయండి. ఇప్పుడు బాగా లైసెన్స్డ్ ఏజెన్సీస్ బాగా ఎక్కువైనాయి. సో ఇప్పుడు అది గ్రావిటీ చాలా తగ్గిందండి. అది సార్ ఇప్పుడు మీరు అక్యూజ్ని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం అది కాకుండా పబ్లిక్లో వాళ్ళు కూడా మోటివేట్ చేస్తామని చెప్తున్నారు మీరు. అసలు స్కిల్ లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేదే ఉంది, ఇక్కడే చేసుకోవచ్చు కదండి. అది ఎగ్జాక్ట్లీ అండి. దాని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ జరిగిందండి. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ అడిగినప్పుడు నేను కూడా అవి సజెషన్స్ చేసినాను. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్స్కిల్డ్. వాళ్ళు 10th తర్వాత వెళ్తుంటారు. వాళ్ళ యాస్పిరేషన్స్ చాలా తీవ్రంగా టీవీలో చూసి చాలా తీవ్రంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ దే ఆర్ యూజ్డ్ యాజ్ కామన్ లేబర్. అది వీళ్ళు ఓవర్కమ్ కావాలి అంటే ఏదైనా వాళ్ళు టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఉంటే, ఇప్పుడు చాలా ఏజెన్సీస్ ఉన్నాయండి గవర్నమెంట్ తరఫున, లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆర్ గివెన్. అవునండి. దాంతోపాటుగా ఐటీఐ ఆల్సో ఐ థింక్ ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడు, డ్రాఫ్ట్స్మెన్ ట్రేడు, మెకానికలు ఇవి కూడా బాగా యూజ్ఫుల్గా ఉంటాయనేటటువంటిది ఆలోచన. ఇప్పట్లో చాలామంది పిల్లలు వెళ్తున్నారండి. ఎలక్ట్రీషియన్గా వెళ్ళిన వాళ్ళు చాలా బ్రైట్గా బతుకుతున్నారు అక్కడ. వాళ్ళు ఎవరైనా స్కిల్డ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వెళ్తే మంచిదనేది మా అడ్వైజ్. సార్ అది ఇప్పుడు అక్కడ జగిత్యాలో ఒక ట్రెడిషన్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత బాత్రూంలో పడుకొని బాత్రూంలో కడుక్కుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ సొంత ఊర్లో పనిచేసుకుని అంతకన్నా గౌరవం ఉంటుంది కదండి. కరెక్ట్ అండి, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ రేర్ కేసెస్. అంటే ఇటువంటి కేసులు ఒక కేస్ స్టడీని వాళ్ళని చూపించి వాళ్ళ మార్పు తెచ్చే అవకాశం ఉంది కదా మీ చేతుల్లోనే కదా. ఉందండి, చాలా జరిగినాయి అలాంటివి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారని జరిగినండి. దాంతోటే కాకుండా ఎవరైతే సీనియర్స్ గత 15-20 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉండి అక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని కంపెనీస్ అక్కడ ఎత్తేయటం వల్ల రిటర్న్ వచ్చినారు.
ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడ లైఫ్ ఎంత మిజరబుల్గా ఉందో వాళ్ళతో కూడా చెప్పించడం జరుగుతుందండి. దట్ ఆల్సో వీఆర్ టేకింగ్ అప్. ఓకే, తర్వాత సార్ మీరు అన్నారు లైసెన్స్ లేని బ్రోకర్స్ చాలామంది కనిపిస్తుంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెడితే ఒక్క భయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఉందండి, డెఫినెట్గా ఉంది. బట్ ఎంత చేసినప్పటికీ ఇంకా కొంత పోర్షన్ అది జరుగుతుంది. బట్ అయితే వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్, ఎప్పుడైతే సపోజ్ ఒకటి కరీంనగర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అండి, 2014 వెన్ ఐ హ్యావ్ ఫస్ట్ కమ్ టు కరీంనగర్, దేర్ వాజ్ ఓన్లీ 1 లైసెన్స్డ్ ఏజెన్సీ ఇన్ కరీంనగర్. ఇప్పుడు ఒక జగిత్యాల జిల్లాలోనే 8 పైన లైసెన్స్డ్ ఏజెన్సీస్ అయినాయండి. సో ఈ పాస్పోర్ట్ తీసుకోవటం అనేది లైసెన్స్డ్ ఏజెన్సీకి కొంత అకౌంటబిలిటీ ఉంటుందండి, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా లిబరల్గా అయింది అదంతా. అచ్చా సార్, మీరు కరీంనగర్ జిల్లా నుంచి తర్వాత జిల్లా స్ప్రెడ్ అయిన తర్వాత జగిత్యాల జిల్లాకు వచ్చారు. జగిత్యాల జిల్లా ప్రస్తుతం కోరుట్లో మీ వర్క్ ఏముందండి ఇప్పుడు? అంటే లక్కీలీ అండి, నేను కరీంనగర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా నేను చేసింది జగిత్యాలలో అండి. మెట్పల్లి వాజ్ ఇన్ జగిత్యాల సబ్ డివిజన్, కోరుట్ల వాజ్ ఇన్ జగిత్యాల సబ్ డివిజన్. ఆ తర్వాత నేను ఎస్బీ చేసిన అండి. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఒక 2 years ఎస్బీఐ జగిత్యాలుగా చేయడం జరిగింది కొత్త జిల్లాలో. కోరుట్ల బాగానే ఉంటుందండి. ఇట్స్ అ డైనమిక్ ఏరియా ఫర్ ఇన్వెస్టిగేషన్స్, ఫర్ ప్రాపర్టీ అఫెన్సెస్, ఆల్ ఇష్యూస్ కూడా కోరుట్లలో డైనమిక్గా ఉంటాయి. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒక సెన్సేషనల్ కేసు అనుకున్నది, దేశాయిపేట విలేజ్లో కోరుట్ల సర్కిల్లో మేడిపల్లి అని ఉంటుందండి. దేశాయిపేట విలేజ్లో అక్కడ అనుకోని పరిస్థితిలో ఒక అమ్మాయి, ఒక 21 years గర్ల్, న్యూలీ మ్యారీడ్ గర్ల్ చనిపోవటం జరిగిందండి. ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదరు అత్తగారింటి నుంచి తెస్తూ నైటు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది దారికి అడ్డం పడి ఇతన్ని కట్టేసి ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళారని నైట్ మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. 9 o'clock 9:30 అట్లా. ఆ నైట్ అంతా మా ఎస్ఐస్ మేము ఫారెస్ట్ అంతా సెర్చ్ చేసినామండి, ఎక్కడ అమ్మాయి దొరకలేదు. తెల్లవారి అదే అమ్మాయి ఎవరైతే వీళ్ళ చేను ఉందో ఆ చేను దగ్గరలోనే అమ్మాయి బాడీ మాకు దొరికింది. షీ వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్ బై స్ట్రాంగులేషన్ అండ్ ఆల్. దాని మీద కొంచెం ఇబ్బందికరంగా ఉందండి కేసు. అది పబ్లిక్ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు ఆ కేసు తోటి, బాగా ఒక నెగిటివ్ డెవలప్ అయింది. దగ్గర ఒక 2,000-3,000 గ్యాదర్ అయినారు. సో ఆ కేసులో సీన్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పర్సన్ తోటి ఒక ఐ టు ఐ కాంటాక్ట్ నాకు జరగటం, దాంట్లో ఎందుకో నాకు ఆ మనిషిని నేను నమ్మలేకపోవటం, అతని తర్వాత నేను పర్సనల్గా మాట్లాడటం, దాంట్లో ఫైనల్గా మర్డరు వాళ్ళ ఫాదరే చేసినట్టు దాంట్లో డిటెక్ట్ అయిందండి కేసు. ఒక 1/2 hour 1 hourలోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఎందుకండి తండ్రి? అది అంటే ఇన్ వన్ వే ఆర్ అదర్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు గల్ఫ్ అండి, గల్ఫ్ ఇష్యూ. వీళ్ళ ఫాదర్ చాలా కాలం గల్ఫ్లో ఉన్నారు, అతనికి పిల్లల మీద ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ అంతా పోయింది. ఈ పాపకి ఆమె మ్యారేజ్ చేశారు వాళ్ళ మదరు. ఆ మ్యారేజ్కి కొంచెం ఇతని అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చింది. దాంతోపాటు వాళ్ళ మదర్ ఒక ఇల్లు కట్టినారు, ఒక 8 lakhs ఇల్లు కట్టినారు. సో దాంతో కొంచెం అప్పులు అయినాయి వాళ్ళకి. మ్యారేజ్కి వాళ్ళ ఫాదరు ఆ మ్యారేజ్ అతను ఒప్పుకోలేదు, వాళ్ళతోటి మనం తగము, ఆ మ్యాచ్ మనం భరించలేమనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన మ్యాచ్ వద్దన్న. బట్ మదర్ వాజ్ వెరీ క్యూరియస్, మంచి మ్యాచ్, ఆమె మేనరికం అండి, మంచిగా పాప అక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటుందని కాస్త ఎక్స్పెండిచర్ అది అయినా మ్యారేజ్ చేసినారు. దాంతోపాటు అనుకున్న దానికంటే కొంచెం ఓవర్ దాంతో హౌస్ కూడా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. దాంతో ఆ ఎక్స్పెండిచర్ కావటం వల్ల ఇతనికి ఎవరైతే తండ్రి ఉన్నాడో అతనికి గల్ఫ్లో ఉన్నప్పుడు ఒక 2 యాక్సిడెంట్స్ జరిగినాయండి. సో అతను కొంచెం సిక్ అయినాడు. అతను గల్ఫ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కొంతకాలం అయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలి అనేటటువంటిది ఫ్యామిలీ ప్రపోజల్. హీ డజంట్ లైక్ టు గో టు గల్ఫ్, ఎందుకంటే ఆయన అప్పటికీ కాస్త ఇబ్బంది పడుతున్నారు, ఇంకా నేను వెళ్ళలేను నాకు అనేటటువంటిది. దాంట్లో చిన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందండి. దాంట్లో అతను కొంచెము బాగా డిప్రెషన్లోకి వెళ్ళినాడు. వెళ్ళి ఆ కోపం ఆ నైటు ఏదో పాపకి ఏదో బట్టలు పెట్టాలి, ఏదో పండగ వస్తుందని పాపని తీసుకురమ్మని పంపిస్తే ఆ అమ్మాయిని తీసుకొస్తూ వాన పడితే ఒక దగ్గర ఆగినారు. అక్కడ ఫాదర్కును డాటర్కి కొంచెం సీవియర్ ఆల్టర్కేషన్ జరుగుతుందండి. దాంట్లో ఇతను బాగా ఎమోషనల్ అయిపోయి ఆ పాపని ఒక 2 నిమిషాలు మోటార్ వేసి వద్దామని చేను దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆ పాపని గొంతు పెట్టి జరిగిందండి. దాన్ని పిక్చరైజ్ చేయడానికి ఎవరో నన్ను కొట్టి నా జేబులో ఉన్న 1000 రూపీస్ ఆ పాపని తీసుకొని వెళ్ళిపోయారనేటటువంటిది చేయటం వల్ల ఫాదర్ కాబట్టి డెఫినెట్గా నమ్మాల్సి వచ్చిందండి. బట్ అల్టిమేట్గా లక్కీగా సో గాడ్ షుడ్ బి విత్ అస్ ఇన్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్. అప్పుడే కొన్ని కేసులు డిటెక్ట్ అవుతాయి అండ్ అది అనుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో
ఫాదర్ని సస్పెక్ట్ చేసి ఫాదర్ని ఇంట్రాగేట్ చేసే పరిస్థితి ఏమాత్రం లేదండి, ఏమాత్రం కూడా లేదు. బట్ లక్కీలీ నేను ఎక్కడ ఈ సీన్ తర్వాత బాడీ పడ్డ సీన్ తర్వాత ఆ ఫాదర్ని నిన్ను ఎక్కడ కొట్టి తీసుకెళ్లారా, బాడీ అక్కడి నుంచి ఇన్క్వెస్ట్ పంచనామా అయిన తర్వాత పంపించేసి ఒకసారి మన ఇద్దరం వెళ్ళొద్దాం రమ్మని తీసుకెళ్ళటము, ఒక ఇద్దరు మీడియేటర్స్ అక్కడికి రమ్మంటాము, అక్కడ అతనితో ఒక 10 minutes మాట్లాడటం జరిగింది. సో లక్కీలీ అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయలేకపోయాడు ఆయన. రీకన్స్ట్రక్షన్ చేయలేదండి. దాంతో మెయిన్గా ఏంటంటే ఏదైతే 1000 రూపీస్ నా జేబులోంచి తీసుకెళ్ళాడన్నాడో అవి 100 రూపీస్ నోట్స్గా చెప్పటము, ఆ నోట్స్ సోర్స్ నేను అడగటము, అది చెప్పలేకపోవటము, తర్వాత ఏదో మందు చల్లాను కట్టేసినాను, ఒక అబద్ధానికి 10 అబద్ధాలు చెప్పుకుంటాడు. దాంతో బ్రేక్ అయిపోయి రెండండి. మెయిన్గా ఆ రోజు నైట్ మమ్మల్ని అతను ఎటైతే తీసుకెళ్ళాడో అతను తీసుకెళ్లిన డైరెక్షన్లో అమ్మాయిని వాడు తీసుకెళ్ళినట్టు మాకు అనిపించలేదు. బాడీ దొరికిన ప్లేసు అతను మమ్మల్ని లీడ్ చేసిన ప్లేస్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది బేస్ చేసుకొని కేసు డిటెక్ట్ అయిందండి. జైలు అప్పుడు సిద్దిపేట, ఇప్పుడు సిపి గారు జైల్లో వీసార్ ఎస్పీగా ఉన్నారు. సార్ గైడెన్స్ దాంట్లో వీఆర్ వెరీ లక్కీ టు డిటెక్ట్ ద కేసు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఆ కేసుని ఎక్కువ సార్లు విజిట్ చేస్తుంటే మీకు లీడ్స్ వస్తాయి. ఆయన చెప్పిందంతా గుడ్డుగా రాసుకొని మనం కూర్చుంటే కేసు బ్రేక్ డెఫినెట్గా. రైట్ అండి. తర్వాత ఇంకా కోరుట్లో ఇంక మంచి కేసులు ఉన్నాయండి. ఇంకా కోరుట్లలో ఇంకొక ఇది ప్రాపర్టీ అఫెన్స్ కూడా ఒకటి ఉంటుంది కదండి, పార్టీ గ్యాంగ్ తిరుగుతుంటుంది. దట్ హ్యాపెండ్ ఇన్ మెట్పల్లి అండి. అది యాక్చువల్గా ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వరుసగా 11 స్నాచింగ్స్ చేసినారండి 2 days 3 daysకి ఒకసారి. ప్రతి దాంట్లో కూడా ఈ చేను పొలం నుంచి వచ్చేటటువంటి లేడీస్కి వాళ్ళకి కారం ప్యాకెట్లు కట్ చేసి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి ఆల్ రాబరీస్ అండి, చాలా సీవియర్గా జరిగాయి. ఇట్లా 11 రాబరీస్ మొత్తం జిల్లాలో జరిగినాయండి. ధర్మపురి, మేడిపల్లి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నము, కమ్మరపల్లి వరుసగా జరిగినాయి. 2-3 days ఫ్రీక్వెన్సీలో జరిగాయి. బాగా ఆక్వర్డ్గా, బాగా ఇబ్బందికరంగా ఉండిందండి. ఫైనల్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ March 11th, 2015. మల్లాపూర్ లిమిట్స్లో ఒక లేడీ చైన్కి వెళ్ళి వస్తుంటే ఆమెను అటాక్ చేసినారు. షీ వాజ్ బ్రేవ్ ఎనఫ్ అండి. ఆమెకి ఎప్పటికీ నేను నా క్యారియర్ మొత్తం ఆమెను గుర్తుంచుకుంటా. ఆమె దగ్గర ఉన్న కొడవలతోటి వాళ్ళని అటాక్ చేస్తారు. సూపర్. ఆ కొడవలు తీసుకొని ఆమెను వాళ్ళు చాలా సీవియర్గా గాయపరుస్తారు, ఆమెను కడుపులో దంతారు. అది అనకూడదు. నా పర్సనల్ నా ఫీలింగు, సీన్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అండి. లక్కీగా ఆ రోజు సీన్కి వెళ్ళిన తర్వాత ఆ సీన్లో దొరికినటువంటి ఒక చిన్న క్లూ, ఆ సీన్ తర్వాత వేరే విలేజ్కి రావటము, అక్కడ దొరికినటువంటి ఒక చిన్న క్లూ, ఒక జెంటిల్ మ్యాన్, ఆ తర్వాత అతన్ని మేము చాలా హైగా రిగార్డ్ చేసినాం. అతన్ని ఒక జెంటిల్ మ్యాన్ ఇచ్చినటువంటి క్లూ, అతన్ని నేను తీసుకొని నాతో పాటు ఈరోజు వాళ్ళు దొరికాకే మనం వద్దామనేటటువంటి కాన్సెప్ట్ తోటి అతన్ని తీసుకొని సెర్చ్ చేస్తూ పోతే. సార్ మీరు కోరెట్ల, మెట్పల్లి, జగిత్యాల్లో ఈ గల్ఫ్ వెళ్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అనేది చేస్తున్నారు. ఇక కోరెట్ల ఏరియాలో రౌడీ షీట్లు ఎక్కువ కనిపిస్తుంటారండి. ఒక అజీజన్, ఒక రౌడీ షీట్ మీకు ఇప్పుడు ఎదురాడా? ఉన్నారు. ల్యాండ్ ఇష్యూస్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవారండి. అతని దగ్గర ఒకటి కిడ్నాప్, మర్డర్ కేసు ఒకటి ఉండింది మా దగ్గర. 2017 ఎండింగ్లో జరిగిందండి అది. అతను ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యామిలీలో యంగర్ బ్రదర్ని కోరుట్ల ఏరియా నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ధర్మపురి ఏరియాలో చంపేయటం జరిగింది. అది ఆ కేసు కూడా ఒక 3-4 days కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి. బట్ అల్టిమేట్గా క్లూ లేదు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పాప ఎవరు పంచాయతీ చేశారు అనే దాని మీద ఇచ్చిన క్లూస్ని బట్టి ఆ కేసుని తను ఐడెంటిఫై చేసి మేము అరెస్ట్ చేయడం జరిగింది. అంటే పాప ఇచ్చిన క్లూని లీడ్ తీసుకుంటే మీకు ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చిందండి? అంటే అతను ఈ ఫాదర్ అండి ఎవరైతే చనిపోయినారో అతను మా దగ్గర నుంచి కోరుట్ల నుంచి ఒక 8-10 kilometers దూరంలో ఒక విలేజ్కి వెళ్ళి వస్తూ డిజపేర్ అయినారు. అతని చెప్పులు ఒకటి రోడ్డు మీద దొరికినాయి. బట్ ఆ సీన్ నుంచి అతన్ని పట్టుకెళ్ళారు అనేటటువంటిది, ఎవరు ఏంటనే దాని మీద ఎటువంటి క్లూ లేదు. వాళ్ళిద్దరు బ్రదర్స్ మధ్య ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉందనే దాని మీద. బట్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ చాలా చిన్నదండి. అది మర్డర్ దాకా వెళ్ళాల్సినటువంటి, కిడ్నాపింగ్కి వెళ్ళాల్సినటువంటి కాదు. కాబట్టి ఆ పాపని అడిగితే ఆ ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి అంతకుముందు ఒక పంచాయతీ జరిగింది అనేది, ఆ పంచాయతీలో ఇప్పుడు మీరు అన్న క్యారెక్టర్ ఒకటి ఇన్వాల్వ్ అయింది అనే దాని మీద పాప చెప్పడం జరిగిందండి. ఆ పాప చిన్న మిస్గైడ్, అంటే ఆ పాపకి తెలియక అతని ఏజ్ గురించి అడిగితే 65 years అని మొదలు చెప్పింది. దాంతో కొంచెం మేము కూడా చూసుకోలేకపోయినాము. ఆ తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం డౌట్ తోటి ఆ పాపతో మాట్లాడినప్పుడు ఆ పాప తన ఫీచర్స్ చెప్తే ఆ పాపకి ఆ ఫోటో ఐడెంటిఫై చేస్తే పంచాయతీ చేసిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు అనేటటువంటి ఐడెంటిఫికేషన్ వచ్చింది. దాన్ని బట్టి టెక్నికల్ ఇన్పుట్ తోటి అతని మూమెంట్ అది ట్రేస్ చేసిన తర్వాత దాంట్లో ఆ కేసు డిటెక్ట్ అయింది. కొంచెం బాగానే ఇబ్బందికరంగానే చంపినారు. అతన్ని చంపి తుమ్మెనాడ ఫారెస్ట్లో
10-15 కిలోమీటర్ల లోపల పాతి పెట్టేసి కొంచెం చేసినారు. ఫైనల్గా కేసు డిటెక్ట్ అయిందండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నటువంటి అతను ఒక 6 months తర్వాత కులుమినాలిలో అతన్ని పట్టుకోవడం జరిగింది. చాలా కాలం నడిచిందండి. అంటే మొన్ననే ఛార్జ్ షీట్ వేసాము ఆ కేసు. సార్ అదే వ్యక్తి రాచకొండలో కూడా ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడండి. అవునండి, రీసెంట్గా అక్కడ రాచకొండలో కోరుట్ల ఏరియాలో ఒక అతనికి, రాచకొండ ఏరియాలో ఒక అతనికి మధ్య కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇతను ఈ రాచకొండ ఏరియా అంటే సరూర్ నగర్ అనుకుంటా అండి, సరూర్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ట్రేడర్ని కిడ్నాప్ చేసి జగిత్యాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు స్టేట్ అంతా ఎలర్ట్ అయిందండి. అతను అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో కూడా అతన్ని జైలుకు. సార్ ఇంత క్రైమ్ చేస్తున్నప్పుడు వాడి మీద రౌడీ షీట్ ఏమైనా ఉందా? ఉందండి, అంత సర్వేలెన్స్ అంతా ఉంది. అతను ఆ సర్వేలెన్స్ తర్వాత కొంతకాలం ఒక 6 months నుంచి షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో ఉండటం అది జరుగుతుంది. అంటే ఒక రౌడీ షీటరు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు వాడి మీద సర్వేలెన్స్ ఉన్నప్పుడు వాడు రౌడీ షీట్ క్యారెక్టర్ కూడా పలానా దగ్గరికి షిఫ్ట్ అయితే వాడి మీద అబ్జర్వేషన్ ఉండేది కదండి. ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా అడ్రస్ మారుస్తున్నారు. వీరికి పర్మనెంట్ రెసిడెన్స్ అంటూ ఏం లేదు. సెల్ ఫోన్ నెంబర్స్ మారుస్తుంటారు, అడ్రస్ మారుస్తుంటారు. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆఫీసర్స్ కూడా సీరియస్గా ఉన్నారు దాంట్లో. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతని మీద వాచ్ ఇంకా స్ట్రిక్ట్గా పెట్టినామండి. సార్ ఎక్కువ కోరట్లో మీకు రెగ్యులర్ క్రైమ్ ఏం కనిపిస్తుంటుందండి? అంటే 174 324 లేదంటే 306 498 లేదా ల్యాండ్ గ్రాబింగ్ కేసు? ఒకటండి, మెయిన్గా అక్కడ బాడీలీ అఫెన్సెస్ ఉంటాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా బాగానే జరుగుతుంటాయి, రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. హైవే ఉంది కాబట్టి కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా గల్ఫ్ కేసెస్ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గినాయండి. జనరల్గా ఈ మర్డర్స్ అవి కూడా రియల్ ఎస్టేట్ మర్డర్స్ అవి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కోరుట్లలో. అది కూడా ఇటీవల మీరు ఒక పార్టీ గ్యాంగ్ని పట్టుకోవడం, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. అది రీసెంట్గా జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం మా ఎస్పీ సింధు శర్మ మేడం గారి సూపర్విజన్లో ఈ పార్టీ గ్యాంగ్ ఔరంగాబాద్ ఏరియాకి సంబంధించిందండి. ఇది అంటే పార్టీ వాళ్ళు ఇంతవరకు వస్తున్నారండి జగిత్యాల? ఇది సెకండ్ గ్యాంగ్ అండి. నేను అక్కడ అంటే నా పీరియడ్లో నేను అప్రెంట్ చేసింది. నేను ఫస్ట్ టైం పనిచేసినప్పుడు 2016లో ఒక గ్యాంగ్ అరెస్ట్ కావడం జరిగిందండి. అది 4 members గ్యాంగు. అది సెన్సేషనల్ గ్యాంగు. అటు ఇటుకు ఒక 50-58 కేసెస్ ఉన్నాయి స్టేట్లో వాళ్ళ మీద. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా చాలాసార్లు అక్కడికి నాందేడు పర్బని అక్కడికి వెళ్ళడం జరిగింది. రీసెంట్గా మొన్న జరిగిన ఒక 1 week 10 days క్రితం జరిగిన అరెస్ట్లో ఇతను సింగిల్ అఫెండర్ అండి. మాకు ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం సింగిల్ అఫెండర్లు గత 6-7 monthsగా కంటిన్యూస్గా అఫెన్సులు చేస్తూ ఉన్నారు. ఒక 4 రాబరీస్, ఒక 10-15 హౌస్ బ్రేకింగ్స్ అవి ఉన్నాయి. అటు ఇటుగా భారీ ఎత్తున మా ఎస్పీ గారి సూపర్విజన్లో భారీ ఎత్తున అతని దగ్గర నుంచి 1 kilo 10 తులాల బంగారం, 1.5 kilo వెండి రికవరీ చేయడం జరిగింది. దాని ఫాలోఅప్ కూడా ఇంకా నడుస్తుందండి. మేబీ అది కూడా చూడాల్సి వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా 2 questions అండి. ఆదిలాబాద్ నుండి కోరట్ల వరకు మీరు పనిచేస్తున్న ఇంట్లో మీకు బాగా నచ్చిన ఆఫీసర్స్ ఎవరు? అంటే మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని గో హెడ్ అంటూ పంపిస్తున్న ఆఫీసర్స్ ఎవరు? అదేవిధంగా ఇప్పుడు వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఒక సీనియర్ ఆఫీసర్గా, ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ముఖ్యంగా అండి, నేను అదృష్టంగా భావిస్తా. ఆదిలాబాద్లో మొట్టమొదటి ప్రొఫెషనల్ దగ్గర నుంచి మొట్టమొదటి పోస్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను పనిచేసిన అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ అండి, సూపర్వైజరీ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చారు, మంచి కమిట్మెంట్ నింపారు మాలో. ఏదున్నా దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనేటటువంటి ఒక గట్టి కాన్ఫిడెన్స్ తోటి పనిచేయడం జరిగింది. అప్పట్లో నేను మొట్టమొదటిగా పనిచేసిన సందీప్ షాండిల్య సార్ దగ్గర నుంచి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సింధు శర్మ మేడం గారి దాకా కూడా చాలా అంటే చాలా నమ్మకం ఇచ్చారండి. ఎక్కువ నేను లైజన్తో పనిచేసింది ఆ రోజుల్లో సీనియర్ ఆఫీసర్స్ సందీప్ షాండిల్య సారు, మహేష్ భగవత్ సారు, తర్వాత శివధర్ రెడ్డి సార్తో పాటుగా ఈ మధ్యలో కరీంనగర్కి వచ్చిన తర్వాత జేఎల్ డెవి సారు, సిద్దిపేట సిపి గారు, ప్రస్తుతం మా జగిత్యాల గౌరవ ఎస్పీ గారు సింధు శర్మ మేడం గారు, వీళ్ళందరూ కూడా అండి మెయిన్గా ఏంటంటే వీళ్ళతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ వల్ల నిజాయితీగా నిర్భయంగా పనిచేసేటటువంటి అవకాశం దొరికింది. ఎక్కడ కూడా ఏ లెవెల్లో కూడా ప్రెజర్ ఫీల్ కాకుండా ఉన్నంత వరకు ట్రాన్స్పరెంట్గా పనిచేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇచ్చారండి. ఒకవేళ క్యారియర్ సక్సెస్ అయింది అని అనుకుంటే పూర్తిగా అది నేను ఆ క్రెడిట్ అంతా కూడా మా సూపర్వైజరీ ఆఫీసర్స్కే ఇస్తా అండి. చాలా అంటే చాలా అందరు ఆఫీసర్స్ కూడా చాలా అంటే చాలా కైండ్ఫుల్గా చాలా మమ్మల్ని ట్రాన్స్పరెంట్గా ట్రీట్ చేసినారు కాబట్టి మేము సక్సెస్ కాగలిగినాం అని నా అభిప్రాయం. ఓకే, సెకండ్ క్వశ్చన్ అడిగాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్లకు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఒకటండి, ఇప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్ వచ్చే అందరికీ కూడా, కొత్త ఎస్ఐలు కానివ్వండి అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఒకటే, డిపార్ట్మెంట్లో ఎస్టాబ్లిష్ అయ్యి
మనకంటూ ఒక పేరు తెచ్చుకొని మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దీనికి కొంత కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఖచ్చితంగా అవసరమవుతుంది. జనరల్గా ఈ డిపార్ట్మెంట్లో కొన్ని టెంప్టేషన్స్ ఉన్నాయండి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండి ప్రొఫెషనలిజం అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్ ఇమేజ్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఆఫీసర్స్ గైడెన్స్, సీనియర్స్ గైడెన్స్, కమిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి గైడెన్స్, పబ్లిక్కి మనకి మధ్య ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఎక్కడ కూడా తొందరపడటం కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ఇప్పుడు సొసైటీ ఎట్లయితే ఏ విధంగా ఉంది, పోలీసింగ్ ఏ విధంగా అయితే ఇప్పుడు చేస్తే పబ్లిక్ హ్యాపీగా ఉంటున్నారో, పబ్లిక్ నుంచి మనం మంచి రెస్పాన్స్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందండి. దానికి ముఖ్యంగా ఏ షార్ట్ కట్ కూడా లేదు. హార్డ్ వర్క్ చేయడం ఒక్కటే మార్గము. కమిట్మెంటు, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. టెక్నాలజీ యూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా చాలా బాగా ఉంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఆఫీసర్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు సక్సెస్ కావాలని ఆలోచన. ఓకే, కానీ మీరు అన్నట్లుగా ఇప్పుడు వర్క్లోడ్ ఎక్కువ పెరుగుతుంది. మీకున్న టైంలో వర్క్లోడ్ తక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు వర్క్లోడ్ పెరుగుతుంది. కొంతమంది ఆఫీసర్స్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా టైం లేని పరిస్థితి ఉంది. కొంతమంది ఆఫీసర్లు రాగానే కరప్షన్లో దిగుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ విధంగా అటువంటి కొంతమంది వల్ల డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు రావాలి, ప్రజల్లోకి డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే ఏం చెప్పబోతారు? మురళి గారు, మీరు అడిగిన దాంట్లో నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాను అండి, ఎక్సెప్ట్ వర్క్లోడ్ విషయం. వర్క్లోడ్ ఎప్పుడూ ఉందండి, బట్ కైండ్ ఆఫ్ వర్క్లోడ్ ఏదైతే వర్క్లోడ్ ఉండేదో ఆ రోజుల్లో ఒకలాగా ఉంది, ఈ రోజుల్లో ఒకలాగా ఉంది. నో డౌట్ ఇప్పుడు కాస్త ఎక్సెస్ అనిపించవచ్చు. సో అన్ని టైం మేనేజ్మెంటు, మన వర్క్ మేనేజ్మెంటు, వర్క్ ప్రియారిటైజ్ చేసుకోవటం అదంతా కూడా మనలో ఉందండి. అది ఐఓగా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఎంతో కాంపిటీషన్ మధ్య ఎంతో కష్టంతో తెచ్చుకున్నటువంటి జాబ్ కాబట్టి ఆ ఎబిలిటీ అందరికీ ఇన్హరెంట్గా ఎబిలిటీ అందరిలో కూడా ఉంది. దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకొని, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని, మన ఎనర్జీని ప్రాపర్గా వాడుకుంటేనే మనం దీంట్లో సక్సెస్ కావాలి. అండ్ కమింగ్ టు అదర్ అన్యాక్సెప్టెడ్ ప్రాక్టీసెస్ ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నాయో, మై అడ్వైస్ టు ఆల్ ది ఆఫీసర్స్ ఈజ్ టు కీప్ అవే ఫ్రమ్ దెమ్. కొత్తగా వచ్చే ఆఫీసర్స్ అందరికీ కూడా వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇప్పుడు అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీ ఫెసిలిటీ టు ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్. అన్ని విధాలుగా కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వేరే ఏ ఎమోషన్కి కూడా లోన్ కాకుండా ప్రొఫెషనలిజం డెవలప్ చేసుకొని కమిటెడ్గా పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది అందరికీ కూడా కరెక్ట్ అండి. ఆ లైన్లోనే అందరూ డెవలప్ కావాలనేది నా ఆలోచన. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడంతో పాటు దీని ఒక ప్యాషన్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు అందులో డిపార్ట్మెంట్లో సక్సెస్ అవుతారంటున్నారు రాజశేఖర్ రాజు గారు. రాజశేఖర్ రాజు గారు ప్రొవిషన్ ఉన్నప్పుడే మర్డర్ కేసుల గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, అంటే ఒక కేసు అన్నది రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు ఆ కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, ఇది గతంలో జరిగిన ఐఓ చేసిన కేసు నాకెందుకు సంబంధం కాదనుకుంటే ఆ ప్యాషన్ అనేది ఉంది కాబట్టి గతంలో జరిగిన కేసులన్నిటికీ బ్రేక్ తీసుకొచ్చారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి రండి, వచ్చిన తర్వాత ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే మీరు ప్రజల దగ్గర మమ్మకం అవ్వండి, ప్రజలతో మంచిగా మాట్లాడండి. వచ్చే ప్రతి కంప్లైంట్తో కూడా ఖచ్చితంగా నవ్వుతూ మాట్లాడి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు సహకరిస్తారు. వచ్చిన కంప్లైంట్తో విసుక్కొని మాట్లాడితే కంప్లైంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నెగిటివ్ అభిప్రాయం వస్తుంది. ప్రతి ఐఓ కూడా కంప్లైంట్తో నేరుగా మాట్లాడితే బాధితుడు ఈ ఎస్ఐ కూడా నా మనిషి అనుకుని చెప్పుకొని భావించి చాలా విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా లీడ్స్ వస్తాయి, కేసు కూడా బ్రేక్ త్రూ వస్తుంది అనేది రాజశేఖర్ రాజు గారి యొక్క సర్వీస్లో మనకు చాలా అర్థమవుతుంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో రండి, ప్యాషన్గా చేయండి. ఖచ్చితంగా మీకు మంచి పేరు, దాంతోపాటు మీ కుటుంబానికి కావాల్సిన ఆర్థికం కూడా అన్ని రకాలుగా వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలు కూడా అన్ని రకాలు కనిపిస్తాయి. ఇది ఈ వారం రాజశేఖర్ రాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.